డాక్టర్ సుబ్బారావు వెల్కమ్. నమస్తే సార్, మూర్తి గారు నమస్తే. నమస్తే డాక్టర్ సుబ్బారావు. నమస్తే అండి రామకృష్ణ గారు నమస్తే. స్టార్ట్ చేద్దామా మూర్తి గారు? మూర్తి గారు ఓకేనా? అందరికీ నమస్కారం అండి. జేకే స్టడీ సెంటర్ విజయవాడ ఈరోజు 28వ తారీఖు అక్టోబర్ 2023. ఈరోజు మనం అనుకున్నటువంటి టాపిక్ ప్రశ్న 35 అండి. ఆన్ ద స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ పుస్తకం నుండి. మనలో కొత్తగా జాయిన్ అయ్యారు కాబట్టి ముందుగా ఫస్ట్ 1 అవర్ ఈ టాపిక్ సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా ముందు వక్తలందరూ కూడా వివరిస్తారు. తర్వాత డిస్కషన్కి వెళ్తాం నెక్స్ట్ 1 అవర్. దట్ ఈస్ ద ప్యాటర్న్. ఇది గమనించండి. ఇవాళ మెయిన్ స్పీకర్గా లక్ష్మి గారు ఉన్నారు. లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. లక్ష్మి గారు. నమస్కారం అండి అందరికి. ఈరోజు మన టాపిక్ స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్. అంటే క్వశ్చనర్ అడుగుతున్నారు అనమాట. మీరు ఎప్పుడు స్టిల్నెస్ కోసం మాట్లాడుతుంటారు కదా, ఈ స్టిల్నెస్ అంటే మీ ఉద్దేశం ఏమిటి అని అడిగారు. అంటే దానికి కృష్ణమూర్తి గారు అంటుంది ఏంటంటే, మనం ఏదైనా ఇప్పుడు మిమ్మల్ని నేను అర్థం చేసుకోవాలనుకోండి, నా మనస్సు యాజిటేషన్తో ఉన్నా నేను అర్థం చేసుకోలేను కదా. నాకు స్టిల్నెస్ ఉంటేనే నేను ఏదైనా ఎవరు చెప్పిన దాన్నైనా అర్థం చేసుకోగలను. అంటే నాలో నిశ్చలత ఉంటేనే, నా మనస్సు క్వైట్గా ఉంటేనే నేను అర్థం చేసుకోగలను. అలా కాకుండా మనస్సు ఏదో ఒక దాంతో ఉన్నంతసేపు కూడాను నేను అర్థం చేసుకోలేను కదా. అదే కానీ ఒక వర్రీతో సామాన్యంగా మనం ఏమనుకుంటాం, ఏదో ఒక దానికి బెంగ పడతాం, దానిని ఏమో విశ్లేషణ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత దాన్ని వేరు రకాలుగా అంటే విభజిస్తాం. అది అలాగ మనం స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఆ స్ట్రగుల్ అంతటిని మనం ఏమని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అంటే, మనం సమస్యను అవగాహన చేసుకుంటున్నాం అని అర్థం చేసుకుంటున్నాం. అంటే ఇలాగ దాంతో స్ట్రగుల్ అవడమే, అది ఎంత ఎక్కువ స్ట్రగుల్ అవుతే అంత గొప్పగా మనం దాన్ని అర్థం చేసుకున్నాం అని భావిస్తాం. కానీ అది అర్థం చేసుకోవడం ఎలాగవుతుంది అంటే, ఎప్పుడైతే అది రకరకాలుగా విశ్లేషణ చేస్తుందో అంటే అక్కడ ఐడియాస్ తోటి నిండిపోయింది. అటువంటి మనస్సు ఎప్పుడు కూడా దేన్ని అవగాహన చేసుకోలేదు. అందువలన స్టిల్నెస్ అనేది ఉన్నప్పుడే క్వైట్ మైండ్ ఒక్కటే అర్థం చేసుకోగలదు, కానీ ఇలా విశ్లేషణతో వీటితోటి మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేము అని. అంటే అది మనకి ఎక్కువ సంఘర్షణ అవి ఎక్కువైపోతాయి. కంపారిజన్, పోలుస్తాం, ఇవన్నీ మనం వాటి వల్ల ఎప్పుడు కూడా మనకి ఇది అర్థం అవ్వదన్నమాట. అది ఎప్పుడైతే మనస్సు క్వైట్గా ఉంటుందో అప్పుడు మాత్రమే మనం ఏదైనా అర్థం చేసుకోగలుగుతాం. ఎక్కువ స్ట్రగుల్ అవుతున్న కొద్దీ అక్కడ మనం సామాన్యంగా చూడండి, స్టార్వేషన్ ఉంది, అంటే యుద్ధాలు ఉంటున్నాయి. మనం ఎంత అనలైజ్ చేసి ఎంత స్ట్రగుల్ అవుతున్నా సరే ఈనాటి వరకు యుద్ధాలు ఆపలేకపోయాం. అంటే యుద్ధాలని మనం ఎంతో వాటిని విశ్లేషిస్తున్నాం, ఎన్నెన్నో దాని మీద ఆలోచిస్తాం, ఏం చేసినా సరే అంటే మన స్ట్రగుల్ అన్నది యుద్ధాలను ఆపలేకపోయింది. అంటే మనం అలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. ఎక్కువ దేనికోసం అయితే అలా కాకపోయినా పక్క వాళ్ళు ఏంటి నువ్వేం పట్టించుకోవటం లేదండి, స్ట్రగుల్ అవ్వడమే మన యొక్క న్యాచురల్ ఫినామినన్ గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. అంటే ఎంత ఎక్కువ స్ట్రగుల్ అవుతే అంత బాగా అవగాహన అయిపోయినట్టుగా. అందుకని దానివల్ల ఎప్పుడు కూడా క్వైట్నెస్ ఉండడం వల్ల మాత్రమే మనం అర్థం అవుతుంది, కానీ ఇలాంటి వాటి వల్ల మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేము. అదే విధంగా అంటే మనకి సంఘర్షణ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో, ఆ సంఘర్షణ పెరుగుతూ ఉండడాన్ని మనం ఏంటి, సంఘర్షణ వ్యక్తుల మధ్య, కంట్రీస్ మధ్య, లేకపోతే సొసైటీలోని ఈ సంఘర్షణలు ఎప్పుడు కూడా సంఘర్షణతో సంఘర్షణను ఎదుర్కోలేము. అంటే అది అంతం అవ్వదనమాట. సంఘర్షణ వల్ల ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి, కానీ అది స్టిల్నెస్ లేకపోతే మాత్రమే దేన్ని కూడా మనం ఎదుర్కోలేమన్న విషయం మనకు తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు నేను నిశ్చలమైన మనస్సుతో ఉంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో నాకు అర్థం అవుతుంది. నా మనస్సు యాజిటేటెడ్ గా ఉన్నంతసేపు ఎదుటి వాళ్ళు చెప్పేది అర్థం అవ్వదు. ఎందుకంటే ఆ యాజిటేషన్ లోనే ఉండిపోతాం. అందుకని మనస్సు మధ్యలో యాజిటేషన్ వచ్చింది అనుకోండి, విషయానికి మనస్సుకి మధ్యలో, అప్పుడు అవగాహన సంపూర్ణంగా అవ్వదు. అంటే మనం సామాన్యంగా ఇలా అర్థం చేసుకుంటాం ఏంటంటే, ఎంత ఎక్కువగా దానికోసం ప్రయత్నించేస్తాము, ఎంత ఎక్కువ సంఘర్షణ పడతాము, అంత ఎక్కువగా మనం ఏమో అవగాహన చేసుకుంటున్నామని. అయితే ఇప్పుడు ఏ విధంగా ఇది అవగాహన అవుతుంది అనే విషయం కూడా మనం చూసుకోవాలి.
అంటే మనస్సు ఎప్పుడైతే స్టిల్ అవుతుందో, నిశ్చలం అయినప్పుడే అక్కడ మనకి అందులో ఉన్న సత్యం తెలుస్తుంది అనమాట. అవగాహన అన్నది అప్పుడే అవుతుంది. అసలు ఏ విధంగా అయితే అది మనం దాన్ని స్టిల్ చెయ్యాలని వెంటనే మీరు అడగొచ్చును అని, అంటే క్వశ్చన్ వెంటనే అదే ఎలాగండి మనస్సును స్టిల్ చేయడం అనేసి. అంటే ఈ విధంగా మనం అంత పైనుంచి ఒకటి ఎవరో ఒక ఫార్ములా చెప్పాలి, ఒక ఐడియా చెప్పాలి అని డిపెండ్ అయిపోతూ ఉంటాం. కానీ ఎవరో ఏ ఫార్ములా గాని, ఏ ఐడియా గాని, ఏ ఐడియాలజీ గాని మనస్సుని స్టిల్ చేయడానికి పనికొస్తుందా? ఆ మనస్సుకి అర్థం అవ్వాలేంటంటే, అది ఎప్పుడైతే అంటే అది ఇలాంటి యాజిటేషన్‌తో ఉన్నంత కాలం ఏది అవగాహన చేసుకోలేకపోతుంది. సత్యం ఒకటే దాన్ని అంటే స్టిల్ చేయగలదు. ఏంటని అంటే ఇప్పుడు ఒక సమస్య ఉందనుకోండి, ఆ సమస్యలో ఉన్న ట్రూత్ మనం వెళ్ళగలగాలి. అంటే అలాంటప్పుడే సామాన్యంగా అయితే స్టిల్ చేస్తానని బలవంతంగా చేసిన, ఎఫర్ట్‌తో చేసిన మనం అది స్టిల్‌నెస్ కానే కాదు. ఎందుకంటే మనం ప్రయత్నపూర్వకంగా నేనిప్పుడు స్టిల్‌గా ఉంచుతాను నా మనస్సుని అనుకున్నాం అనుకోండి, అది అసలు స్టిల్‌నెస్ కాదు. అక్కడ మళ్ళీ సంఘర్షణే. అంటే ఈ విధంగా నేను బలం పెరిగిపోయింది. నేను స్టిల్ చేస్తాను అని. అంటే అగైన్ ఆ నేనన్నది మనసు తయారు చేసింది. ఈ విధంగా మనం ఎప్పుడు కూడా అంటే ఆ సత్యం అన్నది అవగాహన అవుతేనే. అయితే దాంట్లో ఏ విధంగా మనం అంటే ప్రాబ్లమ్ ఉన్నామనుకోండి, సామాన్యంగా మనం ఏం చేస్తూ ఉంటాం, చాలా మంది ఏం చేస్తారు, మనసు స్టిల్‌గా ఉండాలంటే ఏదో దూరంగా ఒక విలేజ్‌కెళ్ళిపోతాను, లేకపోతే ఏ హరిద్వారో వెళ్ళిపోతాను. అలాంటి చోటికి వెళ్ళిపోయి ఇలాంటి ఈ మనుష్యులు వీళ్ళందరూ నాకు డిస్టర్బింగ్‌గా ఉంటున్నారు. అందుకని వీళ్ళందరి నుంచి నేను దూరంగా వెళ్ళిపోతానని చాలా మంది మత గురువులు వాళ్ళందరూ అదే ఫీల్ అవుతూ ఉంటారు అని. ఎందుకంటే మనం ఎక్కడికెళ్ళినా మనసు మనతోటే వస్తుంది. అంటే పరిసరాలు మార్చినంత మాత్రంలో ఆ స్టిల్‌నెస్ వచ్చేది కాదు కదా! ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ తోటి రావట్లేదిది. ఆ విషయం మనం అవగాహన చేసుకోవాలి. అంటే మనలో ఉన్న యాజిటేషను, మనలో ఉన్నటువంటి అటువంటి డిస్టర్బెన్సెసు ఇవన్నీ కూడా మనం ఎక్కడికో వెళ్ళిపోవడం వల్ల అవ్వవు. అప్పుడు అక్కడ ఉన్నది నిజంగా స్టిల్‌నెస్ కానే కాదు. అందుకే సంఘర్షణతోనే జీవిస్తున్నారు అందరూ అంటున్నారు. ఎందుకంటే అక్కడ సంఘర్షణ తప్పటం లేదు. మనం ఎక్కడికెళ్ళినా సరే. అందుకని సత్యాన్ని అవగాహన చేసుకోవడం అనంటే ఇక్కడేంటంటే, ఎప్పుడైతే మనస్సు నిశ్చలం అవుతుందో, మనస్సు అనే దాంతో ఆ నిశ్చలమైనప్పుడే సత్యాన్ని మనం చూడగలుగుతున్నాం. అవగాహన అన్నది వస్తోంది. అంటే ఏ సమస్యనైనా అవగాహన చేసుకోవాలి అంటే, సమస్యే కాదు ఒకరు చెప్పిన విషయమైనా అవగాహన చేసుకోవాలి అంటే, మనస్సు అక్కడ నిశ్చలం అవ్వాలి. ఆ స్టిల్‌నెస్ ఆఫ్ ద మైండ్ అనేది చాలా అవసరం అన్నమాట. అంతేగాని అలా అని చెప్పి మనం కృత్రిమంగా చేయడం వల్ల, దానివల్ల ఏనాడు కూడా అవ్వట్లేదు. మనకక్కడ కూడా మళ్ళీ సంఘర్షణ పెరిగిపోతోంది, అశాంతి పెరిగిపోతుంది గానీ, స్టిల్‌నెస్ లేదు. అయితే మనం అంటే ఇలాగా ఆహ్, ఎంత కాలమైతే మనం ప్రయత్నంతోటో, లేకపోతే కృత్రిమమైన విధానాలతో స్టిల్ చేస్తున్న కొద్దీ అది స్టిల్‌నెస్ ఉండదు. ఉన్నాదని మనం అనుకుంటాం. తాత్కాలికంగా ఉంటుంది. ఆ తాత్కాలికంగా ఉన్నదసలు అక్కడేంటంటే, అది డల్ మైండ్ అనమాట. అంటే అక్కడ యాక్టివ్‌గా ఉండదు. యాక్షన్ లేదు. అంటే ఇలాంటి బ బలవంతంగాను, సప్రెస్డ్‌గాను, ప్రయత్నపూర్వకంగాను మనం చేస్తున్నప్పుడు అక్కడ అది యాక్టివ్ మైండ్ కాదు. అది ఎప్పుడైతే అవగాహనతో అది అంటే స్టిల్ అవుతుందో, అప్పుడు ఆ మైండ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అసలు స్టిల్ మైండ్ అన్నది చాలా యాక్టివ్ మైండ్. నిశ్చలంగా ఉన్నది అనేది ఏంటంటే, అక్కడ చాలా యాక్టివిటీ ఉంటుందనమాట. మనం పొరపాటు అనుకోకూడదు. ఎందుకంటే స్టిల్ మైండ్ అంటే డల్ మైండ్ కాదు. ఇట్స్ ఎ వెరీ యాక్టివ్ మైండ్. ఏది డల్ మైండ్ అంటే ప్రయత్నపూర్వకంగా మనం దాన్ని వి సప్రెషన్ తోటో, మరొక రకంగానో అణిచిపెట్టేసామనుకోండి, అది యాక్టివ్ మైండ్ కాదు. అలాంటి డల్ మైండ్‌లో క్రియేటివిటీ ఉండదు. అంటే సృజనాత్మకత లేకుండా ఉంటామన్నమాట. అంటే ఏదో ఒక థియరీ తోటో, ఒక ఐడియా తోటో, ఒక ఫార్ములా తోటో మనం ఏదో ఒక రకంగా ఆహ్, గట్టిగా స్టిల్‌గా ఉంచుకున్నామంటే, అది ఆ స్టిల్‌నెస్ అసలు స్టిల్‌నెస్సే కాదు. అది డెడ్ మైండ్ అన్నారు. అంటే అందులో ఏ సృజనాత్మకత లేదు. అందుకోసం ఏంటి అంటే మనకి ఎప్పుడు కూడా మన అవగాహనతోటే మనం ఎప్పుడు నేర్చుకుంటున్నది ఇదే ఇక్కడ. ఎందుకంటే అవగాహనతోటే మనస్సుకి ఏం అవగాహన రావాలి అంటే, ఇలాంటి యాజిటేటెడ్ అండ్ ఇటువంటి స్ట్రగుల్ అండ్ కాన్‌ఫ్లిక్ట్‌తో ఉన్న మైండ్ ఏమీ తెలుసుకోలేదు అన్న విషయం తెలియాలి. రెండోది అక్కడున్న సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ స్టిల్ మైండ్ తోటి మనకి ఆ సత్యం తెలిసేసరికల్లా మనస్సు స్టిల్ అవుతుంది. అంటే
ట్రూత్ అనేది ఎప్పుడు కూడాను మనస్సుని స్టిల్ చేస్తుంది. అది ఏంటి ఎప్పుడు కూడా అక్కడ రెసిస్టెన్స్ కానీ, తర్వాత మెమొరీతో కానీ, థాట్స్‌తో కానీ వీటితో నిండకుండా ఉన్న మనస్సు. సామాన్యంగా మన మనస్సు జ్ఞాపకాల యొక్క రియాక్షన్స్ తోటి ఉంటాం. అంటే ఇలాంటి వాటితో ఉన్నప్పుడు అనుభవాలు, పోలికలు, తర్వాత ఆహ్, ఎన్నో ఇలాంటివన్నింటితోటి మనం నిండిపోయి ఉన్న మనస్సు ఎప్పుడు స్టిల్ మనస్సు కాదు. అందుకోసమే ప్రయత్నపూర్వకంగా ఎఫర్ట్ తోటి మనం చేస్తే అది స్టిల్‌నెస్ వచ్చేది కాదు. వస్తుంది తాత్కాలికంగా. కానీ అది రియల్ స్టిల్‌నెస్ కాదు. అందువల్ల అంటే ఇప్పుడు నేను స్టిల్‌గా ఉంటానని ప్రయత్నపూర్వకంగా మనస్సు యొక్క ఎఫర్ట్‌తో నేను చేస్తున్నది అది అక్కడేమో డెడ్ మైండ్ అన్నారు. అక్కడ క్రియేటివిటీ లేదు, యాక్టివ్‌గా ఉండదు, యాక్షన్ లేదు. అందువలన ఎప్పుడైతే ట్రూత్ అనేది అవగాహన అవుతూ ఉంటుందో మనస్సుకి అప్పుడు తెలుస్తుందనమాట. అంటే మనస్సు కొన్ని ఏమీ చెయ్యలేదు. మనస్సుతోటి అవగాహన అవ్వట్లేదు అన్నది ఆ సత్యం మనస్సుకు తెలిస్తే మనస్సు స్టిల్ అవుతుంది. నేను అన్నీ మనస్సుతోటే చేయగలను అని అనుకుంటాం కానీ, కొన్ని పనులే మనస్సుతో చేయగలం. కొన్ని దగ్గర మనస్సు స్టిల్ అవుతేనే మనం అంటే డైలీ యాక్టివిటీస్ లాంటివి మన మనస్సు వాడొచ్చు. కానీ ఆ మనస్సు స్టిల్ అయినప్పుడే అవగాహన అన్నది ఏ రకమైన సమస్యనైనా మనం అవగాహన చేసుకోగలం. ఏ సిట్యుయేషన్ అయినా మనకు అవగాహన అవుతుంది. అంతేగాని అవగాహన అయింది అంటే అందులోంచి మనకి కరెక్ట్‌గా సొల్యూషన్స్ అన్నీ దానంతట అవే వచ్చేస్తాయి. అవగాహన అవుతే చాలు. అందుకోసమే స్టిల్‌నెస్ అన్నది ఎప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పడంలో ఆ స్టిల్‌నెస్ ఆఫ్ ద మైండ్ ఉంటేనే గాని మనకి ఏది అవగాహన అవ్వదు. అప్పుడు మాత్రమే ఆ అనంతత్వం అన్నది ఆ స్టిల్‌నెస్ ఆఫ్ మైండ్‌లోనే ఉంటుంది. అంటే అది క్రియేటివ్‌గా ఉంటుంది, యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పుడు కూడా మనం పొరపాటు చేసుకోకూడదు. పొరపాటుగా అర్థం చేసుకోకూడదు ఏంటంటే స్టిల్‌గా ఉన్నారంటే వీళ్ళు చాలా డల్‌గా అని కాదు. రియల్ స్టిల్‌నెస్ ఈస్ ద యాక్టివిటీ అన్నమాట. స్టిల్‌నెస్ ఆఫ్ అంటే నిశ్చలమైన మనస్సే చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అందువల్ల ఈ నిశ్చలత్వం అన్న దాంట్లో అది బలవంతంతో కాదు, అంటే ప్రయత్నంతో కాదు. అలాంటి స్టిల్‌నెస్ అటువంటి ఏ ఆలోచన లేనటువంటి ఆ స్టిల్‌నెస్‌లోనే ఆ అనంతత్వం అన్నది వాటెవర్ ఈస్ అంటే ఎండ్‌లెస్ అది మనం అనుభవించగలుగుతూ ఉంటాం. అందుకని స్టిల్‌నెస్ ఆఫ్ ద మైండ్ ప్రతీదీ అవగాహన చేసుకోవడానికి చాలా అత్యవసరమైనటిది అని మనకు తెలుస్తుంది. ఇక్కడితో నేను విరమిస్తున్నానండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మ్యామ్. మీ అవగాహన చాలా చక్కగా సంపూర్ణంగా కాంప్రహెన్సివ్ గా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇప్పుడు గుప్తా గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గుప్తా గారు. నమస్కారం అండి. నాకు అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు ఒకటండి, స్టిల్నెస్ అంటే ప్రశాంతమైన మనసు ఉండాలి. అసలు మనసు ప్రశాంతంగానే ఉంది, నేనే పాడు చేసుకుంటున్నా అని అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి, సైకలాజికల్ థాట్స్ గురించి ఆయన చెబుతున్నాడు, అంతేగాని వ్యవహారాల గురించి చెప్పడు ఆయన. జ్ఞాపకం కూడా సైకలాజికల్ థాట్స్ని గుర్తుపెట్టుకోవడమే స్టిల్నెస్ చెడగొడుతోంది. అంటే ప్రశాంతతని చెడగొడుతోంది. అంటే ప్రశాంతం, ప్రేమ మనలో ఉన్నాయి, వాటిని చెడగొట్టకూడదు అని ఆయన చెబుతున్నాడు. అవి చెడగొట్టినప్పుడు అంటే ఏంటి, సైకలాజికల్ థాట్స్ క్రియేట్ చేయటం వల్ల మనమే క్రియేట్ చేసుకుని మనమే ప్రాబ్లం కాంప్లికేట్ చేసుకుని భయము, ఉద్రేకం, ఆవేశం, ఆందోళన ఇవన్నీ క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ చేసి శాంతి లేదు, ప్రేమ లేదు అంటాం. ఉన్నదాన్ని చెడగొట్టకుండా ఉండాలంటే సైకలాజికల్ థాట్స్ ఉండరాదు. దీని అర్థం అది. ఆయన ఫండమెంటల్ థియరీ ఒకటి, ఉన్నది అనే దానికి ఇది నువ్వు తెచ్చుకోవాల్సిన పని లేదు, ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ అంటాడు. అది ఎఫర్టే అవసరం లేదు దానికి. ఎందుకని, ఉన్నదే అది, ఉన్నదాన్నే పాడు చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. ఎలా పాడు చేస్తాం? ఉద్దేశాలు, ఆవేశాలు, అభిమానాలు పోల్చుకోవటం, నమ్మకాలు, విభజన, లేని విభజన. మనిషిని వాళ్ళు చూసుకోండి, వాళ్ళ యుద్ధాలు జరుగుతున్నాయి, పసిపిల్లలను కూడా చంపేస్తున్నారు. ఎందువల్ల? విభజన అనే దానివల్ల క్రూరత్వం పెరిగిపోతుంది. అందువల్ల ఏమిటి, ఉన్నదే మనిషి అనేది అర్థమైనప్పుడు శాంతి ఉన్నది. మనలో శాంతి ఉన్నదండి, అది ఎఫర్ట్ అవసరంలా. కానీ మనం చేస్తున్న ఎఫర్ట్ అంతా ఏమిటి, ఉన్నదాన్ని చెడగొట్టడానికే మనం తయారు చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి.
అది మనం తయారు చేసిందే కానీ బయట నుంచి వచ్చింది కాదు అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో, శాంతి కావాలంటే తయారు చేయకపోతే శాంతి ఉండదు. శాంతి ఉంటే మనకు అర్థమవుతుంది, జీవించడం ఎలాగో తెలుస్తుంది, హౌ టు లివ్ అనేది అర్థమవుతుంది. జీవించడం అంటేనే శాంతి ప్రేమతో ఉండటమే అని నాకు అర్థమైందండి. నమస్కారం అండి. నమస్తే సార్. చక్కగా గుప్తా గారు మీ ప్రాక్టికల్ గా మీ అవగాహన షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రసాద్ ముల్పూర్ వారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రసాద్ ముల్పూర్ వారు. నమస్కారం సార్. మనకి ఒక మెథడ్ ఉంది. ఏంటంటే క్వశ్చన్ వేసారు అనుకోండి, మీరు ఒక ఆన్సర్ చెప్పారు అనుకోండి, తర్వాత నేను అదే ఆన్సర్తో కంప్లీట్గా అగ్రీ అయితే ఊరికే రెండు మార్క్స్ పెడతాను. అంటే డూ అని. డూ అంటే ఏమిటి? ఐ ఎంటైర్లీ అగ్రీ విత్ ది అబౌవ్ అని. అర్థమైందండి? వీఆర్ క్వైట్ ఫెమిలియర్ విత్ దట్ ప్రాసెస్, పుట్టింగ్ ఏ డూ బిఫోర్. అది అలాగా. ఇప్పుడు నేను లక్ష్మి గారు మాట్లాడిన దానికి ఒక డూ పెట్టేస్తాను, అయిపోయింది. సో దట్ ఇస్ ఓవర్. ఐ అగ్రీ విత్ దట్, ఎండ్ ఆఫ్ ది మ్యాటర్. అలాగే గుప్తా గారు చెప్పిన దానికి కూడా చిన్న డూ పెట్టేస్తాను, అయిపోతుంది. సరే, గురువు గారు అయితే నవ్వుతున్నారు, కానీ రామకృష్ణ గారి నుంచి రియాక్షన్ రాలేదు. అంటే పాసిబిలీ హీ డజంట్ అగ్రీ విత్ మై స్టేట్మెంట్. ఏంటి సార్? కరెక్టా డిటో కరెక్టా? సుబ్బారావు గారు అగ్రీ అయ్యారు. సో మేబీ ఐ కెన్ క్లోజ్. ఇంకో చిన్న ఇది ఉంది. ఏంటంటే ఐ థింక్ కృష్ణమూర్తి గారిదే అనుకుంటుంది. ఏదో ఒక స్పీచ్ ఇవ్వాల్సిన ముందు, ఆయన టాక్ ముందు, దేర్ వాజ్ ఎ క్రో ఆన్ ది బ్రాంచ్ ఆఫ్ ది ట్రీ అండర్ విచ్ హి వాజ్ స్పీకింగ్. అది చక్కగా ఏదో కొన్ని ఇట్ వెంట ఆన్ కాయింగ్ అనమాట. అంటే అరుస్తుంది. దాన్ని చక్కగా విన్నారు. విని తర్వాత, ఫర్ టుడే ది టాక్ ఈజ్ ఓవర్, దట్ ఈస్ ది టాక్ అన్నారు. ఏది కాకి చెప్పింది దాని సాంగే, దట్ ఈస్ ది సాంగ్. డిట్టో ఈజ్ బెటర్ దెన్ డూ. ఎస్, కరెక్ట్. మూర్తి గారు రాసింది. సో అది సరే. ఎనీవే, ఐ థింక్ I wasted a lot of time. ఏం లేదండి, ఇది స్టిల్నెస్ ఆఫ్ ది మైండ్. అంటే స్టిల్నెస్ అంటే నిశ్చలత్వం అన్నారు. నిశ్చలత్వం, అదే ప్రశాంతత, అలాంటివి అనమాట. ఆయన వేసిన క్వశ్చన్ ఏంటి? వై డూ యూ స్పీక్ ఆఫ్ స్టిల్నెస్? స్టిల్నెస్ గురించి అసలు ఎందుకు మాట్లాడతారు మీరు? పైగా ఏమిటి ఆ స్టిల్నెస్ అంటే అన్నారు అనమాట. అది ప్రశ్న. దానికి ఆయన చెప్పింది ఏంటంటే, మనం సాధారణంగా ఒక సమస్య వచ్చిందంటే దాని గురించి బాగా ఆలోచిస్తాం, తీవ్రంగా ఆలోచిస్తాం. వి స్ట్రగుల్ టు అండర్స్టాండ్ ఇట్. కంపారిజన్ చేస్తాం, ఏవో రిఫర్ చేస్తాం, అన్నీ చేస్తాం. అయితే వి అనలైజ్ ఇట్, వి టేర్ ఇట్ టు పీసెస్. ఎందుకు? ఇన్ ది హోప్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటున్నారు. We think that by that type of analysis we will understand the problem. We understand. ఆయన అనేది ఏమిటంటే, అండర్స్టాండింగ్ ఈ స్ట్రగుల్తో, ఈ ఎనాలిసిస్తో వస్తుందా? ఆయన అనేది రాదు అని. ఈ ఎనాలిసిస్తో, ఈ ఫర్దర్ ఈ స్ట్రగుల్తో రాదు. అది ఎప్పుడు వస్తుంది? మైండ్ స్టిల్గా ఉంటే వస్తుంది. ఇఫ్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్, my mind must be obviously quiet. Otherwise, there is no way for me to understand what you are saying. మ్యూజిక్ వింటున్నాం అనుకోండి, మన మైండ్ డిస్టర్బ్డ్గా ఉంటే ఆ మ్యూజిక్ని వినలేం కదా. అదే ఎప్పుడైనా, దేనికైనా. ఇప్పుడు లాయర్ ఆర్గ్యూ చేస్తుంటే జడ్జి గారి మైండ్ క్వైట్గా ఉండాలి. అదర్వైజ్ హౌ కెన్ హీ ఫాలో వాట్ ది లాయర్ ఈస్
సేమ్. కాబట్టి మైండ్ క్వైట్గా ఉంటేనే ఏదైనా మీకు అర్థమవుతుంది, ఏదైనా ఎంజాయ్మెంట్ వస్తుంది. కాబట్టి ది ప్రీరెక్విజిట్ ఈస్ యువర్ మైండ్ మస్ట్ బి స్టిల్. స్టిల్ అంటే ఏంటి? దానిలో వేరే ఆలోచనలు ఉండకూడదు, వేరే యాజిటేషన్ ఉండకూడదు, ఇలాగనమాట. అని అయినప్పుడు ఒక వార్ జరుగుతుంది అనుకోండి. ఈ వార్ ఏంటి? వార్ అంటే ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్. దాన్ని మనం ఫర్దర్ కాన్ఫ్లిక్ట్తో అర్థం చేసుకోగలమా? చేసుకోలేము. ఇప్పుడు మనకి జరుగుతుంది పొలిటికల్ ఫీల్డ్లో, ఈ పొలిటికల్ లీడర్షిప్ ఇదంతా కూడా ఈచ్ మ్యాన్ ఈజ్ యాజిటేటెడ్. సో దెర్ ఈస్ నో క్వైట్నెస్ అండ్ సో దెర్ ఈస్ నో సొల్యూషన్. There is no solution because the persons in charge, they have no quiet minds. వాళ్ళకి అసలు ఈ ఐడియానే రాదు కదా వాళ్ళకి, ఒరే మన మైండ్ క్వైట్గా ఉండాలని. కాబట్టి ది ప్రైమ్ మినిస్టర్ ఆస్క్ ది క్యాబినెట్ సెక్రటరీను, లేకపోతే ది అదర్ మినిస్టర్ను, ఏదో దే గో ఆన్ యాజిటేటింగ్ అబౌట్ ది ప్రాబ్లం, బట్ దే నెవర్ come to grips with the problem because they have no understanding of the problem. Kabatti, so the question is, how does the mind become quiet? We know quietness is required to understand a problem, but how does quietness come into picture? అనేది క్వశ్చన్. దానికి ఆయన చెప్పింది ఏంటంటే, చాలా మంది చాలా ఫార్ములాస్ చెప్తారు. యూ కెన్ బికమ్ క్వైట్ బై దీస్ స్టెప్స్ అని. అది కెన్ ఏ ఫార్ములా ఆర్ ఎ సిస్టమ్, కెన్ ఇట్ గివ్ యూ క్వైట్నెస్? Yes, it can give, but that is not the real quietness. It is దాన్ని ఏదో అంటారు, పీస్ ఆఫ్ ది గ్రేవ్ యార్డ్ అన్నట్టు అనమాట. పీస్ ఆఫ్ ది గ్రేవ్ యార్డ్ అంటే ఏంటి? గ్రేవ్ యార్డ్ లో కూడా పీస్ ఉంటుంది, లాస్టింగ్ పీస్ ఉంటుంది, బట్ దట్ ఈస్ డెత్. దట్ ఈస్ ది పీస్ ఆఫ్ డెత్, నాట్ ది పీస్ ఆఫ్ లైఫ్. అలాగా ఇప్పుడు ఈ ఒక సిస్టంలో ఒక డిసిప్లిన్తో ఒక ఫార్ములాని ఫాలో అవడంతో యూ కెన్ గెట్ ఎ కైండ్ ఆఫ్ quietness, but that is not real quietness where the mind is supple. ఇప్పుడు ఈ డిసిప్లిన్తో వచ్చేటువంటి ఈ క్వైట్నెస్ ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ ఎన్ యాక్టివ్ సపుల్, ఇట్ ఈస్ నాట్ ది క్వైట్నెస్ ఆఫ్ ఎ సపుల్ మైండ్, ఇట్ ఈస్ ది క్వైట్నెస్ ఆఫ్ ఎ మైండ్ that has lost its mobility, its sensitivity, its receptivity, అవన్నీ పోయినటువంటి క్వైట్నెస్ అనమాట. సో దట్ ఈస్ నాట్ ఏ ఫార్ములా, డస్ నాట్ గివ్ యూ ది క్వైట్నెస్ యూ వాంట్. అయినప్పుడు ఏమిటి ఇస్తుంది అంటే, ఓన్లీ అన్ అండర్స్టాండింగ్. ఏం అండర్స్టాండింగ్? అండర్స్టాండింగ్ దట్ stillness or quietness is required to understand a problem అనేటువంటి ఫ్యాక్ట్ని మీకు అర్థం అవ్వాలి ముందు. యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. యూ మస్ట్ ఫస్ట్ రియలైజ్ దట్ నథింగ్ విల్ గివ్ యూ దట్ క్వైట్నెస్ ఎక్సెప్ట్ ది అండర్స్టాండింగ్ దట్ ఓన్లీ ఏ క్వైట్ మైండ్ కెన్ అండర్స్టాండ్ ఏ ప్రాబ్లం అనే ఫ్యాక్ట్ మీకు రియల్గా అర్థమైతే, అప్పుడు యు ఆర్ దెన్ ఆటోమేటికల్లీ యువర్ మైండ్ బికమ్స్ క్వైట్ ఆర్ స్టిల్, వితౌట్ ఎనీ ఫార్ములా, వితౌట్ ఎనీ సిస్టమ్, వితౌట్ ఎనీ డిసిప్లిన్, వితౌట్ ఎనీ ప్రాక్టీస్. ఇవేవీ లేకుండా మీ ఈ అండర్స్టాండింగ్తోనే ఆటోమేటిక్గా మైండ్ బికమ్స్ క్వైట్. సో అది ది మైండ్ ఈస్ quiet when it sees the truth
That understanding comes only when it is quiet. Adi aina statement. The mind is quiet when it sees the truth. So it is the truth that gives you that stillness. The truth, that understanding comes only when it is quiet. Only the truth can liberate the mind from its own ideation. To see the truth, the mind must realize the fact that so long as it is agitated, it can have no understanding. నా మైండ్ యాజిటేటెడ్ అయినంత కాలం నాకు అండర్స్టాండింగ్ రాదు అనే ట్రూత్ నాకు అర్థం అవ్వాలి. Quietness of mind, tranquility of mind is not a thing to be produced by willpower, by an action of desire. By willpower, by exercise of willpower, or by action of desire, you don't get that stillness. Such a mind, a willpower exercise చేస్తే వచ్చే quietness, అలాంటి మైండ్, such a mind is enclosed, it is isolated, it is a dead mind, and therefore incapable of adaptability, of pliability, of swiftness. దానికి ఆ స్విఫ్ట్నెస్ అది లేదు, ఫ్లైబిలిటీ ఉండదు. అదే సచ్ ఏ మైండ్ ఈజ్ నాట్ క్రియేటివ్. ఇంకొక మాట ఏంటంటే, ఇప్పుడు ఈ మైండ్లో యాజిటేషన్స్, చాలా యాజిటేషన్స్ ఉంటాయి మైండ్. అయితే వన్ హ్యాస్ టు సీ అవర్ మైండ్ ఈజ్ యాజిటేటెడ్ బికాస్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్. But there are no problems apart from the mind. మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం ఏం చేస్తాం? We want to get rid of those problems and we want to make the mind still. ఈ మైండే ఈ ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేసింది, వాటిని ప్రొజెక్ట్ చేస్తూ ఉంది. There are no problems apart from your mind. అంటే all our problems are created by our own mind. They are the creations of our mind. Our problems are created by our mind. అయినప్పుడు so long as the mind projects any conception of sensitivity, practices any form of stillness, it can never be still. అది దానికి ఏ కన్సెప్షన్స్ ఉన్నాయి మైండ్కి, it can never be free of those problems. It has to understand that my mind is creating these problems. And so, ఈ మైండ్ క్రియేటెడ్ ప్రాబ్లమ్స్ ని మైండ్, it has only to understand. It cannot solve those, get rid of those problems through any exercise of will or action of desire అన్నాడు కదా ఆయన. ఆ క్వైట్నెస్ అనేది, it is not imposed, it is not disciplined, it is a quietness that cannot be understood by an agitated mind. Agitated mind కి ఈ క్వైట్ మైండ్ అనేది అర్థం కాదు. ఇప్పుడు కొంతమంది ఈ స్టిల్నెస్ ఆఫ్ ది మైండ్ రావాలని ఏ అడవికో పోవడం, మొనాస్ట్రీకి పోవడం, లేకపోతే ఈ సిటీ నుంచి విలేజ్కి పోవడం, అలాగా, లేకపోతే ఏదో ఒక ఐడియా పట్టుకుని దాంతోనే కూర్చుంటాం, ఇలాంటివి చేస్తుంటాం. బట్ దట్ ఈస్ ఆల్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఐసోలేషన్. మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకుంటున్నారు. బట్ ది ఎన్క్లోజర్ ఆఫ్ ది మైండ్ in an idea
or the avoidance of people who make life complicated does not bring about stillness of the mind. Itla avoid chesi, to avoid people, to go to a monastery, etc., that doesn't give you stillness of the mind. Ichina, it is an artificial thing. Adi natural ga vachina quietness kaadu. Stillness of the mind comes only when you understand that process of isolation and understand the whole process of relationship. Relationship with everything, with nature, with people, with ideas. Ilaga, when you understand the process of relationship, quietness comes. Antegani, వదిలేసి అన్నీ వదిలేసి ఏ ఫారెస్ట్కి వెళ్తానంటే, ఏ విలేజ్లో ఉంటాను, లేకపోతే ఏదో ఒక ఐడియాలో ఐ సీక్ రెఫ్యూజ్ ఇన్, ఏదో ఒక స్టేట్మెంట్ ఉందండి, పేట్రియాటిజం ఇస్ ది లాస్ట్ రెఫ్యూజ్ ఆఫ్ ఎ స్కౌండ్రల్ అని. అలాగా you take shelter, you take a refuge in an idea like patriotism, etc. Adi, that doesn't give you stillness. The process of isolation, alage process of accumulation, adi kuda ilantide. Process of accumulation ante konni idealni accumulate చేసుకుంటాం ఏదో ఒకటి టు ఫిల్ ది మైండ్ అన్నమాట. విత్ సమ్ ఏదో అంటారు కదా, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఏ ప్లెజర్ అని. అలాగా వెన్ ది మైండ్ ఈస్ ఫ్రీ ఆఫ్, హ్యాస్ అ లెస్ లగేజ్ ఆర్ నో లగేజ్, దెన్ ఇట్ బికమ్స్ స్టిల్. అండ్ విత్ దట్ స్టిల్నెస్, విచ్ ఈస్ natural stillness, not an imposed stillness. Alantapudu, with that stillness, the mind becomes creative. Creative ante akkada thought can never be creative annaru, right? Thought may express creativity, but it inherently cannot be creative. Ante you may produce a good poem or a good painting, etc., by exercise of thought, but that is not real creativity. A still mind lone a creativity vastundadi, which is not limited to the expression of that creativity in some form. అది కాకుండా వస్తుంది. ఆయన ఈ స్టిల్నెస్ ఎప్పుడు వస్తుందంటే, వెన్ యూ అండర్స్టాండ్ రిలేషన్షిప్ అని చెప్పాము ఇందాక, అలాగే వెన్ యూ అండర్స్టాండ్ ది హోల్ ప్రాసెస్ ఆఫ్ ది మీ అనే ప్రాసెస్ మనకి, which is again conditioning. When you understand your conditioning, the me is nothing but the observer in you, your conditioning, your background, etc. వాటిని అర్థం చేసుకుంటాం లోనే ఈ స్టిల్నెస్ వస్తుంది. అదే క్రియేటివిటీ అవుతుంది. థ్యాంక్ యూ సార్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, చాలా కాంప్రహెన్సివ్ గా టాపిక్ ని కవర్ చేశారు, మీ అవగాహన షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు బాబాజీ గారిని మాట్లాడవలసిందిగా. బాబాజీ గారు. నమస్తే సార్, విష్ ఆల్ ది బెస్ట్. స్టిల్నెస్ ఆఫ్ మైండ్ అనేది తరచూ మనం చర్చించుకుంటున్నదే, కొత్తదేం కాదు ఇది. కానీ అదే మన జీవితంలో పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది.
స్టిల్నెస్ అంటున్నాం. ఆ స్టిల్నెస్ ఎందుకు తాపత్రయపడుతున్నాం? దీన్ని సమస్యలమయం, మన జీవితం అంతా సమస్యలమయం. యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరగడానికి కారణం ఏంటి? ఆలోచన ఐడియాలజీని తయారు చేస్తుంది. ఆ సూత్రాల సిద్ధాంతాలు తయారు చేస్తుంది. ఆ సూత్రాల సిద్ధాంతాలే ఈ వారిని తీసుకొస్తున్నాయి. వారు పోవాలంటే ఎలాగా? ఒక ప్రాబ్లం వచ్చి పోవాలంటే ఎలాగా? అనాలిసిస్, లేకపోతే వార్ ఫర్ పీస్ ఫర్ వార్, ఇవన్నీ తయారు చేసింది ఆలోచన పాత్రను మనం తక్కువ అంచనా వేయడానికి వెళ్ళలేదు. అంచేత కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటి ఫైనల్గా? కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ మీ అండ్ మైండ్, అది కావాలన్న కంప్లీట్ ప్రాసెస్. అంటే మనం సమస్యని పూర్తిగా అర్థం చేసుకోవాలి. దానిలో దేనికి ఎంత పాత్ర ఉంది. మన మీ అండ్ మైండ్ అంటే రిలేషన్షిప్ సంబంధించింది. ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య రిలేషన్షిప్ ఎలాగ సాగుతుంది అనేది పూర్తిగా అర్థం కావాలి. ఈ ఈ వారు ఎలాగో ఎందుకు వచ్చింది, ఏది ప్రోత్సహించింది అనేది అది అవసరం. ఆ వారు అనేది వారి వల్ల పోతుందా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గత కొన్ని వార్స్ జరిగాయి. ఆ గతంలో జరిగిన వార్స్కి వారే సిద్ధాంతం, వారే సొల్యూషన్ అని అనుకొని వారు చేస్తున్నాం మనం. అంచేత ఆ కండిషన్ అయిపోయి ఉంది మైండ్. ఆ కండిషన్ నుంచి బయటపడాలి. ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో, ఎప్పుడైతే స్టిల్గా ఉంటుందో, అప్పుడే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలుగుతాం. ప్రాబ్లమ్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఏంటి అసలు జరిగేది? అండర్స్టాండింగ్ ముఖ్యం, అండర్స్టాండింగ్ మొదలా, లేకపోతే ఈ ప్రాసెస్ ముఖ్యం, సొల్యూషన్ ముఖ్యం? ఏది ముందు అని అంటే అండర్స్టాండింగ్ ముందు. అండర్స్టాండింగ్లో ఏముంది? అండర్స్టాండింగ్ మనకి సత్యాన్ని, ట్రూత్ని తెలియజేస్తుంది. ఆ ట్రూతే మనల్ని మన నిశ్చలతలోకి తీసుకురాగలదు. ఆ ట్రూత్ అనేది దానికి పవర్ ఉంది. ఆ పవర్, ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ స్టిల్నెస్ ఆఫ్ ది మైండ్ మనం పొందగలుగుతాం. కానీ కాకుండా ఎప్పుడైతే మనం గత అనుభవాలు, కండిషనింగ్, రూల్స్ రెగ్యులేషన్స్ వాటిని పెట్టుకొని ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే, అంటే మానసిక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే సాల్వ్ కాదు, ఇంకా మరీ జటిలం అయిపోతుంది అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు వస్తున్న సమస్య ఇది. కృష్ణమూర్తి గారు చెప్పేది ఫైనల్గా కంప్లీట్ ప్రాసెస్ ఆఫ్ మీ అండ్ మైండ్ అంటే రిలేషన్షిప్ బాగా ఉండాలి, మనసు ఖాళీగా ఫ్రీగా ఉండాలి. అప్పుడు ఆలోచించడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండర్స్టాండింగ్లో ఏం జరుగుతుంది? మనకి ట్రూత్ తెలుస్తుంది. ట్రూతే మనకి స్టిల్నెస్ తీసుకొస్తుంది, ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతుంది. అది మనకి ముఖ్యంగా కావాల్సింది. అంతేగాని గతంలో జరిగిన అనుభవాలు మనం ఏం చేయలేవు. మనం పీస్ఫుల్ని తీసుకురాలేవు, స్టిల్నెస్ని తీసుకురాలేవు. అది మనం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప స్టిల్నెస్ ఆఫ్ ది మైండ్ రాదు. అది మనం అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బాబాజీ గారు, మీ అవగాహన చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డాక్టర్ సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ బాగానే నేను పాయింట్స్ రైట్ చేశారు ఎవరో బాబాజీ గారు కూడా. మానసిక ప్రశాంతత, నిశ్చలత గురించి ఋషులంతా కష్టపడేదంతా కూడా మానసిక ప్రశాంతత గురించే చూస్తారు. మనసు ఎప్పుడు కూడా ఆలోచనతోటి, ఘర్షణలతోటి నిండిపోయి ఉంటుంది. ఆ ఘర్షణ ఉన్నంత వరకు యుద్ధాలు, బయట ప్రపంచంలో యుద్ధాలైనా సరే, ఇంట్లో జరిగే, కుటుంబంలో జరిగే కొట్లాటలైనా సరే, ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతత లేకపోతే జరిగే సమస్యలు. మనకి ఉండే సమస్యలన్నీ కూడా మానసిక సమస్యల గురించే కృష్ణాజీ ఎప్పుడు మాట్లాడతారు. ఈ మానసిక సమస్యలు అంటే మనకు వచ్చే కోపము, భయము, అసలు ఇలాంటివి ఎన్నో రిలేషన్షిప్ లో వచ్చేవన్నీ కూడా మనకు నిజంగా బాధ కలిగించే సమస్య. దీన్ని సాధారణంగా ఏం చేస్తాం, ఒక అనాలిసిస్ ద్వారా కానీ,
లేదా కంపేర్ చేయడంలో కానీ దాన్ని సాల్వ్ చేయాలనుకుంటాం. అనాలిసిస్ అంటే అనలైజర్ అనేది వస్తుంది. సో నన్ను నేనే అనలైజ్ చేసుకుంటున్నాను. కోపం వచ్చింది, అనలైజ్ చేసేవాడు నేనే, కోపం నేనే, అది ఘర్షణకు ప్రవర్తిస్తుంది. సో దర్ ఇస్ డివిజన్ బిట్వీన్ అనలైజర్ అండ్ అనలైజ్డ్. సో మానవ సమస్యలన్నీ కూడా మనము అనాలిసిస్ అంటే ఏంటి? ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? గత అనుభవం నుంచి వచ్చింది. సో సమస్య ఎప్పుడు కూడా వర్తమానంలో వచ్చేది, మానసిక సమస్య. దాన్ని ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నాం? గత అనుభవాల నుంచి వచ్చిన ఆలోచన అంటే ఒక డెడ్ మెటీరియల్తో మనం దాన్ని సాల్వ్ చేయాలి. ఎప్పుడైతే ఆలోచనతో చేయాలంటే అది సమస్య ఇంకా కాన్ఫ్లిక్ట్ ఎక్కువ అవుతుంది, జటిలం అవుతుంది, తర్వాత మనసు మద్దుబారిపోతుంది. సో మానవ సమస్య తీరాలంటే ఈ మానవ సమస్య, మనుషుల మధ్య ఉన్న సమస్య, సమాజాల మధ్య యుద్ధాలు జరగడం మనం చూస్తున్నాం. ఈ సమస్య, మానసిక సమస్య అర్థం అవ్వాలంటే అలజడితో కూడిన మనస్సు పనికిరాదు. అంటే అలజడి కలిగించేది మన స్పందనలు, ఆలోచనలు. ఇవే ఆలోచన స్పందనాలు లేని మనసు అంటే నిశ్చలమైన మనస్సు. సో ఉన్న సమస్యని డైరెక్ట్ గా చూడాలంటే మనసు ప్రశాంతత ఉంటేనే మనం చూడగలం. ఉన్న సమస్యని ఉన్నట్టు గమనిస్తేనే యూ కెన్ సీ ద ట్రూత్. ఆ సమస్యలో ఉండే సత్యము అవగాహన అవుతుంది. గమనింపు ద్వారానే సత్యం అవగాహన అవుతుంది అని కృష్ణాది చెప్తారు. సో మైండ్ ఫ్యాక్ట్ ఆఫ్ ప్రాబ్లం గమనించాలంటే ఇందాక ఏం చెప్పినట్టు బాబాజీ గారు కాన్ఫ్లిక్ట్ అనేది, అబ్జర్వర్ అనేది ఉండకూడదు. అంటే నేను లేని స్థితి, నేనే అబ్జర్వరు. సో నేను లేని స్థితి ఉంటేనే ఉన్న సమస్యను మనం ప్రశాంతతో చూడగలం. సో ప్రశాంతత అనేది స్టిల్ మైండ్ ఓన్లీ కెన్ అండర్స్టాండ్ ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ ద మైండ్. కానీ క్వైట్ మైండ్ ఎలా ఉంటుంది అది ప్రశ్న. మనం చూస్తే మన మనసు ఎప్పుడు ఆలోచనతో నిండి ఉంటుంది, అలజడి పడుతుంటుంది. ఆలోచించే కొద్దీ మనకి ఐఎమ్ టాకింగ్ అబౌట్ సైకలాజికల్ మైండ్, అది అలసటతో మనం దాన్ని అదుపుతో పెట్టాలి, కంట్రోల్ చేయాలంటే అది వాస్తవమైన ఇది కాదు. ఎందుకంటే మనము మనసును అదుపులో పెట్టుకుని కంట్రోల్ చేస్తే వచ్చేది డెడ్ మైండ్, మృతపాయమైంది మైండ్స్లో సమస్య ఎప్పుడు కూడా ట్రూత్ ఆఫ్ ప్రాబ్లం ఎప్పుడు కూడా అర్థమవుదు. అందుకని చెప్పి కంట్రోల్ అనేది ఇస్ నాట్ ఏ సొల్యూషన్. కంట్రోల్ దేంతో చేస్తాం? ఆలోచనలతోటే మనం మనసుని అదుపులో పెట్టాలని చూస్తాము. అది పనికిరాదని చెప్పి చెప్తున్నారు. అలాగే ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఈ పద్ధతిలో వెళితే ఓ డిసిప్లిన్ తోటి ఉన్న ప్రాబ్లం సపరేట్ చేస్తే, కోపం మర్చిపోవాలనుకుంటే దట్ విల్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం. ఇట్ విల్ నాట్ ప్రొడ్యూస్ క్వైట్ మైండ్, ఇట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. అంటే ఘర్షణ పెరుగుతుంది. ఘర్షణ పెరిగే కొద్దీ ఆ నిశ్శబ్దత, నిశ్చలత అనేది పోతుంటుంది. మనకి ఏదైనా సమస్య అవగాహన కావాలంటే నిశ్చలమైన మైండ్స్ తో మనం గమనించినప్పుడే సమస్య అర్థమవుతుందనే సత్యం మనకి ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ద నెసెసిటీ ఆఫ్ క్వైట్ మైండ్ మనకి తెలిసినప్పుడు, అవగాహన వచ్చినప్పుడు మైండ్ క్వైట్ గా తయారవుద్ది అంటాడు. సో ఎనీ సమస్య వచ్చినప్పుడు స్టిల్ మైండ్ అంటేనే దానికి అవసరం అంటాడు. కానీ ఎలాగ వస్తుంది స్టిల్ మైండ్ అంటే? ఎవరైనా అర్థం చేసుకోవాలంటే అతని మీద రియాక్ట్ అయినా ఏమైనా సరే మనకు అతను అర్థం అవ్వదు. ఒక గాట్ ఎనీ అపోహలు అవి ఉన్నా సరే, అపోహలు కానీ ఉన్నా, రియాక్ట్ అవుతున్నా, అతను మంచోడు కాదు ఇలా అనుకున్నా మనకి ఎప్పటికీ అర్థం అవ్వదు. ఎప్పుడైతే ఇలాగ మనం ఒక కన్క్లూజన్తో కానీ, ఒక ప్రిజుడిస్తో కానీ మనం ఎప్పుడైతే రియాక్ట్ అవుతుంటే సమస్య ఎప్పటికీ అర్థం అవ్వదు. యూ ఫేస్ ద ఫ్యాక్ట్ యాజ్ ఇట్ ఈజ్ అంటాడు. అది చూడగలమా అంటాడు. అంటే మన సమస్య అంటే సాధారణంగా నేను చెప్తుంటాను వాట్ ఈజ్ అనేది.
సో ఉన్న సమస్యను ఉన్నది ఉన్నట్లు గమనించగలమా? కెన్ యూ ఫేస్ ద ఫ్యాక్ట్ యాజ్ ఇట్ ఈస్? అది సమస్య. ఎప్పుడైతే మనము ఆ సమస్యని ఒక కేర్ అండ్ అటెన్షన్ తో మనం గమనించామో ఆ క్షణంలో కండిషనింగ్ అనేది పోతుంది. కండిషనింగ్ అంటే నథింగ్ బట్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. గతం అంటేనే కండిషనింగ్. ఆలోచనతో వచ్చేదే గతము. ఆ గతము లేని స్థితి అంటే ఈ క్షణంలో గతం లేకపోతే వీఆర్ ఫ్రీ ఫ్రమ్ కండిషనింగ్. ఆ కండిషనింగ్ నుంచి ఆ నిబద్ధత నుండి స్వేచ్ఛ పొందినప్పుడే అవగాహన, ఉన్న సమస్య గమనించినప్పుడు అవగాహన వస్తుంది. గతం ఎప్పుడు కూడా ఉన్న సమస్యని గమనించనివ్వదు. ఎందుకంటే ఇట్ ఇంటర్ఫియర్స్ ఇన్ అండర్స్టాండింగ్ వాట్ ఈజ్. ఎప్పుడైతే మనం గతము రాకూడదు, గతం లేని సమస్య మనసే ఉన్న సమస్యను పూర్తిగా అవగాహన చేయగలదంటే మనసు నిశ్శబ్దమవుతా అంటాడు. సో అవగాహన అనేది ముఖ్యం. గతము కండిషన్ మైండ్ అంటే గత మైండ్, గతంతో కూడిన మనస్సు ఫ్రీగా ఉన్నప్పుడే అవగాహన అనేది వస్తుంది. ఆలోచన ఐడియేషన్ అంటే ఆలోచనతో కూడిన ఎటువంటి దాంతోనైనా సరే స్వేచ్ఛ రాదంటాడు. ఆలోచన అంతమైతేనే, ఆలోచన అంటే గతం నుంచి వచ్చింది. సో గతం అంతమైనప్పుడే మనము వీ కెన్ సీ ద ట్రూత్ అంటాడు. దైవ దర్శనం అవుతుంది అంటాడు. సత్య దర్శనం, వాస్తవాన్ని చూడగలమంటాడు. ఉన్న వాస్తవాన్ని, ఫ్యాక్ట్ ని గమనిస్తే అవగాహన. కానీ మనసు ఆందోళనలో ఉన్నంత వరకు అవగాహన ఉండదు. సో మనము ఆదుర్దా పడుతున్నంత వరకు అవగాహన రాదు. అలాగే సంకల్పం, విల్ పవర్ తో నేను నా మనసుని కంట్రోల్ చేస్తాను అంటే కంట్రోల్ చేసేవాడు నేనే. నాకున్న సమస్య నేనే, నా కోపము ఆదుర్దా నేనే. సో నన్ను నేను కంట్రోల్ చేయాలంటే అది విల్ పవర్ దట్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. ఎప్పుడైతే నాకు ఒక ఫలితం కావాలని కోరుకుంటున్నానో దట్ ఆల్సో లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. నాకు కోరిక ఉందంటే నేను అనేది అందులో ప్రాముఖ్యత ఉంటుంది. అది ఉన్నంత వరకు నిశ్చలత అనేది రాదు. ఎంతసేపు ఎన్నాళ్ళు ఇలా ప్రయత్నిస్తుంటే మనకు ఆందోళనలో ఉండకూడదని, కంట్రోల్ చేయాలని ప్రయత్నించకూడదు. నన్ను నేను అర్థం చేసుకోలేను. సో నన్ను నేను పూర్తి అవగాహనతో చూసినప్పుడే ప్రశాంతత, స్టిల్నెస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే నేను అనేది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? రిలేషన్షిప్ లోనే ప్రొడ్యూస్. సంబంధ బాంధవ్యాలను నేను అనేది పుడుతుంది. సంబంధ బాంధవ్యాలని ఒక కోపము, ఒక భయము, ఒక ఆందోళన ఇవన్నీ వస్తాయి. ఇక్కడ నాకు కోపం వచ్చింది, నేను అనేది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎనీ ఎక్స్పీరియన్స్. నన్ను నేను, నా కోపం వచ్చిందని ఒక ఐడెంటిఫై చేసుకుంటే నేను అనేది పుడుతుంది. సో రిలేషన్షిప్ లో నేను అనేది బయటకు వస్తుంటది. అది వచ్చినప్పుడు నన్ను నేను గమనించగలిగితే ఆ గమనింపులో సీ ద ట్రూత్ తెలిస్తే we get that peaceful mind or still mind. సమస్య మానసిక సిద్ధం ఎలా వస్తుందనేది కాదంటాడు. కావాల్సింది ఏంటంటే ఆ సమస్యని, ఉన్న సమస్యని అది నిజం వాస్తవమా కాదనే సత్యాన్ని తెలుసుకోమంటాడు. సో ఉన్న సమస్యని వాస్తవమా కాదని తెలుసుకుంటే ఆ సత్య దర్శనంతో వచ్చేదే స్టిల్ మైండ్. మనకి కోపం వచ్చింది, భయం వేసింది, అది నిజమా కాదా అనే ట్రూత్ని మనము అవగాహన, గమనింపుతో, అవగాహనతో గమనింపుతో చూసుకుంటే అబ్జర్వ్ చాయిస్లెస్ అవేర్నెస్ తో ఉన్న సమస్య ఉన్నదన్నట్లు గమనించినప్పుడు ఆ క్షణంలో యు సీ ద ట్రూత్ ఆఫ్ ద ప్రాబ్లం. దానితో ఆ సమస్య పూర్తిగా అంతమవుతుంది అంటాడు. ఇలా మనసు సమస్యలతో ప్రొజెక్ట్ చేస్తుంది. మనసు అంటేనే సమస్య. మనసు ఎక్కడి నుంచి వచ్చింది? మనసులో ఉండేదంతా కూడా గతమే, ఆలోచనలు, గత అనుభవాలు. సో మనసు అనేది సమస్య అని మనకి ఎప్పుడైతే, మనసే లేకపోతే సమస్యలు ఉండవు. మనసు నిండా నాలెడ్జ్ ఉంది, గత అనుభవాలు. అది ఉన్నంత వరకు మనసు లేకుండా వేరే సమస్యలు ఉండవు. అది గమనించాలి మనం. మనం మనసుని సాధనతో ఎప్పటికి కూడా కంట్రోల్ చేయలేము. అది ఎప్పటికీ నిశ్చలంగా ఉంది. మనసుని కంట్రోల్ చేస్తే నిశ్చలత అనేది ఎప్పటికీ రాదు.
మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే అవగాహన ఉండవచ్చు. అంతేగాని క్రమశిక్షణతో వచ్చే స్టిల్నెస్ దాంతో ఉద్రేకం వస్తుంది, ఎజిటేటివ్ మైండ్ ఉంటుంది, అవగాహన రాదు. మనం సాధారణంగా మానసిక ప్రశాంతత లేదని చెప్పి అడవులకు వెళతాం, హిమాలయాలకు వెళతాం, లేకపోతే అర్బన్ ఏరియా నుంచి రూరల్ ఏరియాస్కి వెళ్తుంటాం. ఉన్న సమస్య నుంచి వీఆర్ ఎస్కేపింగ్, రన్నింగ్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లమ్స్. లేకపోతే ఒక ఆలోచన పట్టుకుని దాని ప్రకారం మనం నమ్మకాలు వాటితో ఎన్క్లోజ్ అవర్ సెల్ఫ్, నేను ఇది నమ్ముతాను అనే ఒక నమ్మకంతో నేను ముందుకు వెళతాను. అలా జరిగితే నాకు బాగుంటుంది అనుకుంటాను. అలాగే నాకు సమస్యలు ఇచ్చే వ్యక్తులను దూరం అవుతా అంట. ఇవన్నీ కూడా ఎస్కేప్ ఫ్రమ్ వాట్. యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ విత్ యువర్ వైఫ్ ఆర్ విత్ యువర్ హస్బెండ్, ఫ్రమ్ యువర్ హస్బెండ్. సో దట్ ఇస్ నాట్ ది సొల్యూషన్ అంటారు. ఎక్కడికి వెళ్ళినా మనసులో ఈ సమస్య వెంటాడుతూనే ఉంటుంది. సో ఇలాగా ఐసోలేషన్, పారిపోదాం, ఉన్న దాని నుంచి పారిపోదాం, ఐసోలేట్ మై సెల్ఫ్ ఫ్రమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే దట్ ఇస్ నాట్ అ సొల్యూషన్ అంటారు. సో యూ కెనాట్ రన్ అవే ఫ్రమ్ పర్సన్స్ హూ ఆర్ గివింగ్ యూ ప్రాబ్లమ్స్. సమస్య అంటే అర్థం చేసుకోవాలి, అదొక్కటే నిజమైంది. సో ఐసోలేషన్ ఇస్ నాట్ సొల్యూషన్ టు మనుషుల్లో ఉండే రిలేషన్షిప్ లో వచ్చే సమస్యలను పారిపోవడము సమస్యకి పరిష్కారం కాదంటాడు. సో దానికి కావాల్సింది ఏంటంటే రిలేషన్షిప్ పూర్తి అవగాహనతో, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ యాక్షన్ రిలేషన్షిప్. సో జీవితం తెలియాలంటే ఆ రిలేషన్షిప్ అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో వచ్చే ఘర్షణలు, దాంట్లో వచ్చే ఇన్సిడెంట్స్ ప్రతి ఒక్కటి మనం గమనిస్తే దెన్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ స్టిల్నెస్ ఆఫ్ మైండ్. మనం నాలెడ్జ్ పోగు చేస్తుంటాం, అక్యుములేట్ నాలెడ్జ్. మానసికంగా నాలెడ్జ్ పెరిగే కొద్దీ నాకు సంబంధ బాంధవ్యాల్లో ఎన్నో అనుభవాలు వచ్చాయి. అవి పెరిగే కొద్దీ నాకు జ్ఞానం పెరుగుతుందంటాం, కానీ పెరగదు. నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఇట్ బికమ్స్ ఓల్డ్, ఇట్ గెట్స్ లోడెడ్ విత్ ఆల్ పాస్ట్. పాస్ట్ అంటే గతం, గతం అంటే ఓల్డ్. అలాంటి మనసు తాజాగా ఉండదు. తాజా మనసు అంటే గతం లేని స్థితిలో ఉన్నప్పుడే దట్ ఇస్ ఎ ఫ్రెష్ మైండ్. ఎప్పుడైతే మనం ఉన్న సమస్యను, ఉన్న ఫ్రీడమ్ ఫ్రమ్ నోన్ అనేది పూర్తిగా అంతమైందో, నాలెడ్జ్ అంటే అనుభవాల్లో, సంబంధ బాంధవ్యాలు వచ్చే అనుభవాలన్నీ పూర్తిగా అంతమైన క్షణంలో, అంటే నేను అనేది అంతమైన క్షణంలో మనసు ఫ్రెష్గా తయారవుతుంది. అప్పుడు స్టిల్నెస్ మైండ్. ఆ స్టిల్నెస్ అండ్ మైండ్ అనేది ఎటర్నల్, ఇట్ కెనాట్ డై బికాస్ దెర్ ఇస్ నో మీ ఆర్ దెర్ నథింగ్ టు డై. అది స్టిల్ మైండ్ అంటే చురుగ్గా ఉంటుంది. స్టిల్ మైండ్ ఇస్ నాట్ ఎ డల్ మైండ్. సో ఏ టోటల్ అటెంటివ్ మైండ్ ఈజ్ కంప్లీట్లీ స్టిల్. టోటల్ అటెన్షన్ లో ఉండేది స్టిల్ మైండ్. అది చాలా యాక్టివ్గా ఉంటుంది. అది ఆ స్టిల్ మైండ్ లోకి, ఆ అటెన్షన్ లో మనసు లోతులకు వెళుతుంటే, ఆ లోతుల్లోకి వెళ్ళే కొద్ది అక్కడ ఇక్కడ ఆలోచన రహితమైంది, అంటే కాలరహితమైన స్థితి. సో ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మెమరీ, జ్ఞాపకాల నుంచి వస్తుంది. జ్ఞాపకం ఎక్కడి నుంచి వస్తుంది? గత అనుభవాలు స్టోర్ అయ్యి ఆ నాలెడ్జ్ నుంచి జ్ఞాపకాలు వస్తుంటాయి. సో ఆలోచన ఎప్పటికీ కూడా గతమే కాబట్టి, సృజనాత్మకత అంటే క్రియేటివిటీ ఎప్పుడు కూడా నిత్య నూతనత్వం ఉండాలి. ఆ గతం అంతమైనప్పుడు వచ్చేది నూతనత్వం. ఆలోచన ఎప్పుడు గతమే. దానితో ఇట్ మే టాక్ అబౌట్ క్రియేటివిటీ, బట్ ఇట్ కెన్ నెవర్ క్రియేట్, ఇట్ కెన్ నెవర్ గివ్ ఎ క్రియేషన్. నూతనత్వం అనేది ఎప్పటికీ రాదు. అది వ్యక్తీకరించవచ్చు నూతనత్వాన్ని, సృజనాత్మకతని, కానీ బై ఇట్ సెల్ఫ్ అది ఎప్పటికీ కూడా సృజనాత్మకంగా ఉండదు. సో ఆలోచన రహిత స్థితిలో దట్ కమ్ ఓన్లీ వెన్ దేర్ ఇస్ టోటల్ అటెన్షన్. ఆ స్థితిలోనే ఉండే మనస్సు సృజనాత్మకంగా ఉంటుంది అంటాడు. నిశ్శబ్దంగా ఉండే మనసులో మానసిక ప్రశాంతత అనేది ఫలితం కాదు. అంటే నాకు మానసిక ప్రశాంతత కావాలనే కోరికతో మనము ఒక గోల్తో ఒక రిజల్ట్ కావాలనుకుంటే ఆ వచ్చేది
స్టిల్ మైండ్ కాదు. అలాంటి కోరిక లేనప్పుడు వచ్చే నిశ్శబ్దంలో అసాధారణమైన కార్యాచరణ ఉంటుందంటాడు. అంతేగాని ఆందోళనతో కూడిన ఆలోచనలతో మనం ఒక నిశ్చలతను తెచ్చుకుంటే అది ఎప్పటికీ కూడా క్వైట్ మైండ్ గా ఉండదు. క్వైట్ మైండ్ అంటే ఆలోచన రహితమైంది. దాంట్లో ఒక ఫార్ములా, ప్లానింగ్ అనేది ఉండదు, జ్ఞాపకాలు ఉండవు. ఆ నిశ్శబ్దంలోనే వచ్చేదే సృజనాత్మకత అంటారు. అంటే నేను అనేదే మనసులో అలజడిని సృష్టిస్తుంది, కోపం వస్తుంది, భయం వస్తుంది, ఆలోచన క్రియేట్ చేస్తుంది. ఆ నేను పూర్తిగా స్టడీ సెల్ఫ్ నాలెడ్జ్, నన్ను నేను పూర్తి అవగాహనతో అంతం చేసినప్పుడు ఆ స్థితే సృజనాత్మక స్థితి అంటారు. సో సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ఎ క్రియేటివ్ మైండ్. నేను అవగాహన లేకుండా వచ్చే స్టిల్నెస్ మైండ్కి అవగాహన రాదు. ఏది సృజనాత్మకత అనేది ఎప్పుడు రాదు. ఫలితం ఆలోచించడం మనసు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. అది తెలుసుకొని అవగాహనతో ఉన్నప్పుడే మనసే ట్రూ మైండ్ అంటాడు, ట్రూ స్టిల్ మైండ్ అంటాడు. అలాగా ఆ నేను పూర్తిగా అవగాహనతో వచ్చినప్పుడు వచ్చేదే, ఆ అవగాహనతో వచ్చేదే నిజమైన స్టిల్ మైండ్. అది అవగాహనతో వచ్చేది ఫలితం కాదు, శాశ్వతత్వం అంటాడు. కాలరహితమైనదంతా కూడా శాశ్వతమైనది. నేను లేని స్థితి, ఆలోచన రహిత స్థితి, అది ఎటర్నల్ అంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు. డీటెయిల్డ్ గా మీ అవగాహన షేర్ చేసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ చుక్కపల్లి వెంకట్రావు గారిని మాట్లాడవలసింది ఆహ్వానిస్తాను. అందరికీ నమస్కారం అండి. స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్, ఈ టాపిక్ మీద ఇప్పటివరకు మాట్లాడిన వక్తలందరూ కూడా చాలా వివరంగాను, కాస్త భిన్నంగాను, విస్తృతంగా మాట్లాడారు. మంచి అవగాహన వచ్చింది. బట్ స్టిల్నెస్ ఆఫ్ మైండ్ అంటే కావాలి అని మనం అనుకున్నామంటే మనకి ఎవరన్నా సరే దీని గురించి ట్రైనింగ్ ఇస్తారా అంటే, ఎదుటి మనిషిని నవ్వించవచ్చు, ప్రేమించవచ్చు, అవసరమైతే రెచ్చగొట్టవచ్చు. కానీ అతని మైండ్ని స్టిల్నెస్లో పెట్టడం మాత్రం మన వల్ల కాదు, ఎదుటి వాళ్ళ కాదు. అవుతున్నాము అని అంటే తన ఒక గురువు, ఎదుటి వాళ్ళు ఒక శిష్యుడు అనే ఉద్దేశం మీద తన చుట్టూ తిప్పుకునేటువంటి గురు శిష్యుల సంబంధమైనటువంటి బంధ చక్రంలో కొన్ని ఏళ్ల తరబడి కొన్ని మతాలు కానీ, కొంతమంది గురువులు కానీ, బాబాలు కానీ, స్వామీజీలు కానీ ఈ నిశ్చలత కోసం భక్తుల దగ్గర నుంచి, శిష్యుల దగ్గర నుంచి వందల వేల మంది శిష్యుల్ని తయారు చేస్తున్నారు. అక్కడ ఎవరికి మనశ్శాంతి అంటే ఏమి లేదు. కానీ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఉండేటువంటి శాంతి మాత్రమే అక్కడ జరుగుతుంది. ఇక్కడ జిడ్డుకృష్ణమూర్తి గారు చెప్పేది ఏమిటంటే, మనశ్శాంతి పొందటం, మనో నిశ్చలత పొందటం అనేది ఇతరుల నుంచి వచ్చేటువంటి ఆపాదించబడేది కాదు, నీకు నువ్వే చక్కగా తెలుసుకుంటే జరిగేది అనే విషయం చెప్తున్నారు. ఫస్ట్ మనకి ఇప్పుడు వాట్సాప్లు తీసుకోండి, డివైజులు తీసుకోండి, మెయిల్స్ తీసుకోండి, సోషల్ మీడియా తీసుకోండి, విపరీతమైనటువంటి ఎక్కువ నాలెడ్జ్, సుబ్బారావు చెప్పినట్టు ఎక్సెస్ నాలెడ్జ్తో మన మైండ్ అంతా సతమతం అయిపోతుంది. వాటిలో మంచి అభిప్రాయాలు ఏదో 5% ఉంటాయి, మిగతా అన్ని కూడా దాడి చేసే మొత్తం అంతా కూడా. మన మైండ్ టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కూడా వక్ర మార్గంలోకి వెళ్ళిపోతుంది, అపసవ్యం పాలవుతుంది, డివియేషన్ అవుతుంది. ఈ సందర్భంలో కూడా మనం స్టిల్నెస్ కాపాడుకోవటం ఎందుకు అవసరం, ఎట్లా అవసరం అనే దాంట్లో చెప్తాడు. ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన పతంజలి మహర్షి యోగ చిత్త వృత్తి నిరోధ అన్నాడు. అంటే యోగం అంటే ఏంటంటే మనసుని, శరీరాన్ని జిడ్డుకృష్ణమూర్తి గారు చెప్పినట్టు సునిశ్చితంగా ఆలోచించుకొని సంబంధాన్ని సమన్వయం పరచుకోవటం అనేదే యోగం. కేవలం ఆసనాలు ఎక్సర్సైజ్ చేసి ప్రాణాయామం చేసేది యోగం కాదన్నాడు. అంటే మనసుకు సున్నితత్వంగా, సున్నిత పరిజ్ఞానాన్ని తెలుసుకోగలిగేటువంటి సున్నితత్వాన్ని పెంచుకునే తత్వం అనేది యోగం అని చెప్తాడు. అది ఆ మనసుకి, శరీరానికి కలిగేటువంటి సంయమనం. ఇక్కడ దాన్ని కాపాడుకోవాలి. లేకపోతే రకరకాల వృత్తులు, వ్యాపకాల్లో ఉన్నటువంటి మన ట్రాఫిక్, మన మానసిక ఆలోచనలు మొత్తం కూడా
ఒకదాని వైపు ఆకర్షణగా కానీ, ఇంకొక వైపు దిగులుగా కానీ, ఇంకొక వైపు కంపారిజన్గా కానీ, ఏదో ఒక రకంగా మొత్తం సాయంత్రానికి వచ్చేటప్పటికే మనం ఉన్న మనిషి ఉన్నట్టుగా కాకుండా ఉద్వేగానికి గురవుతున్నాం. అంటే కొత్త సమస్యకి, కొత్త ఆలోచనకి మనం గురవుతున్నాం అనమాట. వీటిని మనం జాగ్రత్తగా లోతుగా ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. మనం ఒక్కళ్ళమే కూర్చొని ఉన్నప్పుడు కేవలం పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామా, ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నామా, ప్రజెంట్లో ఉంటూ ఈ రోజుకు చేయాల్సిన ధర్మాన్ని గురించి ఆలోచిస్తున్నామా అని ఒక్కసారి ప్రశ్నించుకోవాలి. వారంలో రోజు మొత్తం మీద 3-4 సార్లు అయినా సరే ఒక్కసారి సిట్టింగ్గా ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చున్నంత మాత్రాన మునిగిపోయింది ఏమీ లేదు. కానీ మనం అర్థం చేసుకోగలం. కళ్ళు మూసుకొని మన మనసు యొక్క ప్రశాంతత, దాని స్థాయి, దాని తీరుతెన్నులను మనం గమనించినప్పుడు కొన్నాళ్ళ తర్వాత చిట్టికృష్ణమూర్తి గారి మాదిరిగానే కళ్ళు తెరిచి కూడా దాన్ని మనం ఇతర పరిస్థితుల్ని, చుట్టూ పరిస్థితులను కూడా మనం గమనించగలం. అది దాంట్లో ఉండేటువంటి విశేషం చెప్పేది. కాబట్టి థాట్స్ని పాస్ట్ వైపు, ఫ్యూచర్ వైపు లింక్ పెట్టకుండా వర్తమానంలో ఉండగలుగుతున్నామా అనేది ముఖ్యం. ఇంకోటి ఏమంటారంటే స్టిల్నెస్ ఆఫ్ ద మైండ్ కావాలంటే మనకి ఆలోచనలో పారదర్శకం ఉండాలి. స్టిల్నెస్ ఆఫ్ మైండ్ నిశ్చల స్వభావము అనేది కదా, అది చాలా సున్నితమైంది, సూక్ష్మమైంది. మన ధర్మాల్లో బయటికి కనిపించే ధర్మాలు కొన్ని ఉంటాయి, సూక్ష్మ ధర్మాలు కొన్ని ఉంటాయి. ట్రాఫిక్లో రెడ్ లైట్ పడ్డప్పుడు వెళ్ళకూడదు, వేగానం అతిగా మించి వెళ్ళకూడదు, ఇవన్నీ బయటికి కనిపించేటువంటి ధర్మాలు. కానీ మానసిక ధర్మాలు అంటే, సూక్ష్మ ధర్మాలు ఏంటంటే ధర్మగుణం కలిగి ఉండటం. ధర్మం అంటే రైటియస్నెస్. వాట్ ఈజ్ రైటియస్నెస్, వాట్ ఈజ్ రాంగ్ అనేది ఇతరులు ఎవ్వరూ చెప్పనవసరం లేకుండానే మనంతట మనమే కూర్చుంటే 5 నిమిషాలు కూర్చున్నా కానీ మనకు తెలిసిపోతుంది ప్రతి విషయంలో కూడా. ధర్మగుణం సూక్ష్మమైంది కనుక దాన్ని అంటిపెట్టుకొని వర్తమానంలో కనుక మనిషి ఆలోచించేటట్లయితే ఈ స్టిల్నెస్ ఆఫ్ మైండ్ సాధ్యం అవుతుంది అంటాడు. ఇంకోటి ఏమంటాడంటే మనం రకరకాల సమస్యల్లో ఈ ప్రాపంచిక విషయాల్లో మునిగి తేలక తప్పదు. కానీ దీన్ని మనం భోంచేసిన తర్వాత ప్లేట్ ఎట్లయితే మనం కడుక్కొని మళ్ళీ భోంచనం చేస్తామో అట్లాగే మనం కూడా దేశబంధ చిత్తస్య ధారణ అంటాం. అంటే ధారణ మార్గం ఒక చోటే కూర్చొని బుద్ధుడి మాదిరిగా ఒక బిందువు వైపు కానీ దీని వైపు కానీ చూస్తూ ఇదేదో మనల్ని మనం మెస్మరైజింగ్ చేసుకోవటం కావసం కాదు. ఇక్కడ ఉండేటువంటి ఇది ఉంది, సూక్ష్మ జ్ఞానంతో ఉండేటువంటి త్రినేత్రం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు కరెక్ట్గా ఎదురుగా కూర్చొని బిందువు మీద ఉంటే ఏమీ కదలకుండా, అంటే శరీరం కదులుతూ ఉంటే మనసు కదులుతూ ఉంది. కాబట్టి మనసును నిశ్చలంగా ఉండాలంటే శరీరాన్ని నిశ్చలంలో ఉంచాలి. అలా ఉంచేటట్లయితే కొన్నాళ్ళ సాధన తర్వాత అది అబ్బుతుంది. దీంట్లో మహత్యాలు రావు, ప్రభావాలు రావు, మెస్మరిజాలు కావు ఇవి. కానీ సాధనతో మాత్రం అది సాధ్యం అవుతుంది. ఇంకొక విషయం ఏం చెప్తాడంటే శ్వాసకి మనసుకి అవినాభావ సంబంధం ఉంది. మనం నిద్రపోయేటప్పుడు కానీ, మధ్యాహ్నం నిద్రించేటప్పుడు కానీ, ఉదయం లేచేటప్పుడు కానీ మన శ్వాస గతిని మనం పరిశీలించేటట్లయితే మనం ఎక్కడ ఉక్కిరి బిక్కిరి అవుతున్నాము, ఎక్కడ తటస్థంగా ఉంటున్నామని. ఈ రోజు మొత్తం మీద జరిగేటువంటి శ్వాసల మొత్తాన్ని కూడా ఒక కంట్రోల్లోకి తీసుకురాగలగటానికి వీలయ్యేటట్టుగా ఒక సైకిల్ చక్రం మాదిరిగా ప్రాణాయామం కన్నా చేసేటట్లయితే, ఈ ప్రాణాయామంలోనే ఇంకోటి ఉంది, నిశ్చల ప్రాణాయామం. అంటే రేచకం, పూరకం, కుంభకం. మెయిన్ గాలి తీసుకొని విడిచిపెట్టడం గొప్ప సంగతి కాదు. ఎక్కువసార్లు చేస్తే అది మంచిదన్న సంగతి డాక్టర్లు చెప్తారు, ఫిజియోథెరపిస్టులు చెప్తారు, ఎవరైనా చెప్తారు. దానికి గురువు అవసరం లేదు, శిష్యుడు అవసరం లేదు. కానీ తీసుకున్న గాలిని బంధించి, కుంభించి కొంతసేపు ఉంచిన తర్వాత నెమ్మదిగా విడిచిపెట్టేటువంటి తత్వం అనేది తప్పకుండా మానసిక నిశ్చలతకి, కుదురుబాటుకి, ఊరటికి చక్కగా పనికొస్తుందన్న సంగతి ప్రాక్టికల్గా కొన్ని వందల మంది మీద మనం చేసిన మీదట అనుభవంలో తెలిసింది. హఠయోగ అనేటువంటి సిద్ధాంతాన్ని జిడ్డు గారు ఒక దశలో, ఆయన దశకంలో ఆయన ఖండించారు. నిజమే. అప్పుడు హఠయోగం పేరుతో పెద్ద పెద్ద విశ్వగురువులు, దొంగ గురువులు అందరూ, గడ్డం గురువులు అందరూ కూడా విపరీతంగా ఆధ్యాత్మిక చింతనతో లాక్కొచ్చారు. ఓకే, అటువంటి ధ్యానాలని, యోగాల్ని ఆయన వద్దన్నారే కానీ ఆయన కూడా లిటిల్ బిట్గా, అంటే ఒక ఎక్సర్సైజ్ మాదిరిగా ప్రాణాయామం, యోగాసనాలు, నడక అవన్నీ కూడా ఆయన చేస్తుండేవారు. కాబట్టి ఇది భిన్నమైన విషయం కాదు అన్న సంగతి మీ అందరికీ సవినయంగా మనం చేస్తున్నాం. ఇంకోటి, స్ట్రెస్ ఎక్కువ ఉంటే మనకు మనసుకి నిశ్చలత ఉండదు. స్ట్రెస్ని తగ్గించుకోవటం ఎట్లా అనే దాంట్లో స్ట్రెస్ అనేది మనకు తెలియని విషయం. ఇంకోటి ఏంటంటే కేవలం మనసుకు ఒక్కదానికే కాదు, బుర్రకు ఒక్కదానికే కాదు, బాడీలో ఆర్గాన్స్లో ప్రతి చోట కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో ఉంటుంది. వెన్నుపూసలో కానీ, లేకపోతే ప్యాంక్రియాస్లో కానీ, కిడ్నీస్లో కానీ, లేకపోతే లివర్లో కానీ. వీటిలో స్ట్రెస్ ఉండేది మనకు తెలియదు.
మైండ్లో స్ట్రెస్ ఉండేటప్పటికి ఆ ఫీలింగ్ మనకు కనపడితే అబ్బా ఏంటి అంత స్ట్రెస్ఫుల్గా ఉన్నావా నువ్వు, కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా, ఏమైంది నీకు అని మనం అంటూ ఉంటాం. ఈ బాడీ అండ్ మైండ్ స్ట్రెస్ రెంటిని కూడా ఏకత్వంలో రిలాక్సేషన్ ఇవ్వడానికి యోగ నిద్ర అనేది చక్కగా పనికొస్తుంది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, యోగ నిద్ర ఒక మెస్మరిజం కాదు. సరైన సైంటిఫిక్ వేలో కనుక కరెక్ట్గా ట్రాన్స్లోకి తీసుకెళ్ళగలిగితే 2-3 వారాలు ఆ యోగ నిద్రలోకి తీసుకెళ్ళిన తర్వాత బాడీ మొత్తం స్ట్రెస్ అంతా తగ్గిపోయి మనసు కూడా ఊరట పడిపోయి మానసిక ప్రశాంతత, నడి సముద్రంలో ప్రశాంతత ఎట్లా ఉంటుందో అట్లా వస్తుంది. వచ్చింది ఎంతసేపు నిలబడుతుంది అని చాలా మంది అంటాం మనం. కాఫీ కప్పు తాగితే అప్పుడు స్టిమ్యులేషన్ వస్తుంది, మళ్ళీ అయిన తర్వాత కాఫీ తాగాలి కదా అని. ఇది మాత్రం కాదు. కానీ ఇది 4 వారాల నుంచి 6 వారాలు కన్నా రోజు మార్చి రోజు కూడా మహా యోగ నిద్ర చేసేటట్లయితే మనిషికి బాడీ స్ట్రెస్ తగ్గిన తర్వాత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మానసిక కుదురుబాటు అనేది ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటానికి, చుట్టూ పరిస్థితుల్ని అవగాహన చేసుకోవటానికి పనికొస్తుంది. మానసికంగా ఔన్నత్యం లేకపోయినా, పారదర్శకం లేకపోయినా, ఓకే, ఈ నిబద్ధత లేకపోయినా, మన మనసు న్యూట్రల్గా లేకపోయినా కానీ మనం నిశ్చలతలో ఉండలేము. ఈ నిశ్చలత మూలంగా మన ఆలోచనలు సక్రమం కావటం, సరళత్వం కావటం, మంచి నిర్ణయాలు తీసుకోవటం, ప్రతి చిన్న విషయాన్ని కూడా విశ్లేషించుకొని అక్కడికక్కడ పరిష్కారం చేసుకోవటానికి వీలుంటుంది. దీని ద్వారా కొంత స్థితప్రజ్ఞత అనేది మనకు ఏర్పడుతుంది. అంటే ఇది స్వప్రయత్నంతోనే సాధ్యం అవుతుంది. ఒకటి మాత్రం మళ్ళీ ఇంకొకటి చెప్పి ముగిస్తాను నేను. కేవలం యోగాభ్యాసం కానీ, ప్రాణాయామం కానీ, యోగ నిద్రలు కానీ చేయటమే కాకుండా సూక్ష్మ పరిజ్ఞానంతో చెప్పబడినటువంటి జిడ్డుకృష్ణమూర్తి గారి ఫిలాసఫీని ఇప్పుడు కుర్రవాళ్ళు అర్థం చేసుకోవాలి. మధుకిరణి వాళ్ళు వచ్చినందుకు నిజంగా స్వాగతం, చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు పెద్దవాళ్ళకి కాదు ఉంది, మేమంతా రిటైర్ అయిపోయాం, మాకు కావాల్సిన టెన్షన్లో ఉన్నాయి, వేరే సంగతి. అసలు యూత్కే ఉంది ఫుల్ స్ట్రెస్ అంతా కూడా, యూత్కే ఉంది అనిశ్చలత అంతా కూడా. కాబట్టి దీన్ని సూక్ష్మంగా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి సహనాన్ని పాటించాలి. ఓ వారానికి 1-2 గంటలైనా సరే దీనికోసం సమయం కేటాయించి దీని లోతు విషయాలను మనం అర్థం చేసుకుంటే మనల్ని మనం ఎట్లా డైరెక్షన్ చేసుకోవాల్సింది తెలుస్తుంది అనే విషయం మీదే జిడ్డుకృష్ణమూర్తి గారు చాలా చక్కగా అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ స్టిల్నెస్ ఆఫ్ మైండ్ లో కూడా అనేక ప్రశ్నలకు అడిగిన వాటిని చాలా ఆయన ఉటంకించి సమాధానం చెప్పగలిగారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రావు గారు. యోగా పర్స్పెక్టివ్ లో మీ అవగాహన చాలా చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను మాట్లాడతానండి. ఇప్పటి వరకు మాట్లాడిన వక్తలందరూ కూడా టాపిక్ ని చాలా చక్కగా కవర్ చేశారు. కృష్ణమూర్తి గారు స్టిల్ మైండ్ యొక్క ఆవశ్యకతను ముందుగానే చెప్పాడు. ఏ విషయాన్ని, ఏ ప్రాబ్లంనైనా అవగాహన చేసుకోవాలి అంటే మనకి స్టిల్ మైండ్ అవసరం కదా అని పెట్టాడు. కానీ మనం అంతా ఏం చేస్తుంటాము, ఏదైనా ప్రాబ్లం వస్తే వర్రీ అయిపోతూ ఉంటాం. మనం అందరూ కూడా వర్రీ అయిపోతే ఏమనుకుంటాము, ఎక్కువ ఎంత వర్రీ అయిపోయి ఎంతో ఆ స్ట్రగుల్ అయిపోతే ఆ సమస్యని మనం ఈజీగా అవగాహన చేసుకోవడము లేదా దాన్ని రిజాల్వ్ చేయగలుగుతాము అని మనం అనుకుంటాం. కానీ అది వాస్తవం అంటారా? ఈజ్ ఇట్ ట్రూత్ అంటాడు. ఇదా నిజమైన సత్యం అంటారా అని మనకు సూటి ప్రశ్న వేశాడు. వార్స్, యుద్ధాలు అన్ని జరుగుతూ ఉన్నాయి. అవి ఎంతో ఎంతో ఈ విధంగా మనం వర్రీ అయిపోయి స్ట్రగుల్ అయిపోయి వాటి నుంచి దూరం అవుతున్నామా ఈ సమస్యల నుంచి? అలా అవుతుందా? అలా కాకుండా మనము ఏ ప్రాబ్లంనైనా డైరెక్ట్ గా ఇన్ఫ్రంట్ అనమాట, దాని ముందుండి దాన్ని చూడగలిగినప్పుడు, జస్ట్ మనం యాజ్ ఇట్ ఈస్ గా వాట్ ఈస్ అన్నారే ఇంత సూపర్రావు గారు, వాట్ ఈస్ దాన్ని చూడగలిగినప్పుడు, ఆ సమస్యను డైరెక్ట్ గా చూడగలిగినప్పుడు అప్పుడు కదా మనకు అవగాహన వచ్చేటటువంటిది. అది అంటే ఏంటన్నమాట, కృష్ణమూర్తి గారు ఆ ఎఫర్ట్, ప్రయత్నం కానీ, ఆ స్ట్రగుల్ కానీ, మానసిక సైకలాజికల్ రేలంలో ఏదో ఫంక్షనల్ గా ఉద్యోగం చేయడం వాటి గురించి అని కాదు. ఆ సైకలాజికల్ రేలంలో ఎక్కువ వర్రీ అయిపోతే, మనం అంతా కొంతమంది ఎక్కువ వర్రీ అయిపోతే అది మనం ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసుకోగలుగుతామని జనరల్ గా మనం అనుకునేటటువంటిది. బట్ అది సత్యం అంటారా? ఈజ్ ఇట్ ట్రూత్ అన్నాడు. అది కానే కాదు. మనం డైరెక్ట్ గా ఇన్ఫ్రంట్, ఏ సమస్య వచ్చినా ఇన్ఫ్రంట్ గా సైకలాజికల్ లెవెల్లో దాన్ని చూడగలగాలి. అప్పుడే ఆ సమస్య మనకి అవగాహన వచ్చేటటువంటి అది అంటాడు. మనము ఫేస్ ద ఫ్యాక్ట్ అంటాడు. ఎట్లా? అది ఇంటర్ఫీరింగ్ యాజిటేషన్ ఏదైనా ఉందనుకోండి మన మైండ్ ఫ్యాక్ట్ మధ్యన, అంటే ఇంటర్ఫీరింగ్ యాజిటేషన్ అన్నాడు చక్కగా. అంటే ఆందోళన అనమాట. మన మైండ్ మధ్య, ఆ ఫ్యాక్ట్ మధ్య ఒక ఆందోళన ఏర్పడుతుంది. మైండే క్రియేట్ చేస్తుంది ఆందోళన. అమ్మో ఏమైపోతుందని మన మైండే క్రియేట్ చేస్తుంది. అది జరిగేటటువంటిది అది. సో ఆ విధంగా కాకుండా మనం క్వైట్ గా ఉన్నప్పుడే, స్టిల్ గా ఉన్నప్పుడే
మన మైండ్కి అవగాహన అవుతుంది కదా, ఈ విషయాన్ని మనం గమనించాలి అని ఇది చేస్తున్నాడు. అయితే దీని నుంచి వచ్చేటటువంటి ఇన్ఎవిటబుల్ గా తప్పనిసరిగా వచ్చేటటువంటి ప్రశ్న ఏమిటంటే, మరి ఎట్లా ఈ స్టిల్ మైండ్ పొందాలి? స్టిల్ మైండ్ అంటున్నాను కదా నేను. స్టిల్ మైండ్ ఏ విధంగా పొందాలి అంటే, ఏమైనా ఒక సిస్టమ్ ద్వారా లేదా ఒక ఐడియా, ఒక ఫార్ములా పెట్టుకుని దాని ప్రకారం నాకు వస్తుందంటారా అంటే అవును వస్తుంది. కానీ అది స్టిల్ మైండ్. అది ఒక ఐడియా తోటి ఎంక్లోజ్ అయ్యి దాంతో ముడిపడి ఉన్నాం మనం. ఒక ప్రాక్టీస్ తోటి, ఒక సిస్టమ్ తోటి ముడిపడి ఉన్నటువంటిది. సో అది కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఇట్స్ ఎ డెడ్ మైండ్ అన్నాడు. ఇట్స్ నాట్ ఎ క్వైట్ మైండ్. అంటే ఈయన పరంపరలో చాలా కృత్రిమమైనటువంటి, మనం ఏదో మైండ్ మైండ్ తన యొక్క ప్రయత్నం ద్వారా, కాన్షియస్ ఎఫర్ట్ ద్వారా చేసే పని అనమాట. దానివల్ల వచ్చేటటువంటిది ఓన్లీ డెడ్ మైండ్ అన్నాడు. ఈ డెడ్ మైండ్ కాస్త ముందుకు తీసుకెళ్ళిపోయి ఈ స్పిరిచువల్ పీపుల్ అన్నారే, సోకాల్ స్పిరిచువల్ పీపుల్ అందరూ కూడా ఏదో ఒక అంశానికి దాన్ని కట్టుబడిపోయి ఉండి ఒక ఐడియాకో దేనికో ట్రై చేసుకుని వాళ్ళ మైండ్ని డల్ చేసుకుని ఉన్నారు, డెడ్ మైండ్ కింద తయారై ఉన్నారు అంటాడు. అంటూ అటువంటి మైండ్ ఎప్పుడు కూడా మీరు చూస్తే అది సప్రెస్డ్ అన్నాడు, హెల్డ్ డౌన్, సప్రెస్ అయ్యి లోపలన్నీ అణగదొక్కి ఉన్నాయి. అంతేగాని అవగాహనతో వచ్చినటువంటి స్టిల్ మైండ్ కాదు అనే విషయాన్ని మనం ఇది చేయాలంటాడు. అయితే మరి ఎట్లా అంటే మనం మైండ్ ఆ ట్రూత్ ని గమనించాలంటాడు. ద మైండ్ హ్యాస్ టు సీ ద ట్రూత్. ఆ ట్రూత్ ఏమిటి? స్టిల్ గా ఉన్నప్పుడే ఏ సమస్య అయినా అవగాహన అవుతుంది అనే విషయాన్ని గనక మనం కరెక్ట్ గా గనక మనం గమనించి మనం దాన్ని ఆ ట్రూత్ చూడగలిగినట్టయితే, మైండ్ చూసినట్టయితే, ఆటోమేటికల్లీ ద మైండ్ బికమ్స్ క్వైట్. ఇట్ డజంట్ రిక్వైర్ ఎనీ ప్రాక్టీస్. ఒకవేళ ప్రాక్టీస్ ఏమైనా చేస్తే అది ఎన్క్లోజింగ్ అయిపోతుంది, సెల్ఫ్ ఎన్క్లోజింగ్ అయిపోతుంది, పరిమితం అయిపోతుంది. అది మనం గమనించాల్సి. సో అంటూ ఇట్ ఈస్ ఓన్లీ ట్రూత్ దట్ లిబరేట్స్ ఫ్రమ్ దిస్ ఐడియేషన్. మనం ఐడియాస్ తోటి అన్నింటిలో ముడిపోయి ఉంటాం కదా, వాటన్నిటి నుంచి మనం విముక్తి చేసేది, మైండ్ని విముక్తి చేసేది ఈ సత్యాన్ని చూడటం, సీయింగే. కృష్ణమూర్తి గారు ఎప్పుడు కూడా సీయింగ్ ద వాట్ ఈజ్ అంటాడే, అదే అంశాన్ని ఇక్కడ ఇది చేస్తాడు. అది తర్వాత ఇంకోటి రూల్ అవుట్ చేశాడు, విల్ పవర్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టిల్ మైండ్ రాదు. విల్ పవర్ అంటేనే సిస్టమ్, ఒక విధాన రూపంలో మనం దాన్ని ప్రాక్టీస్ చేయడం. విల్ పవర్ ద్వారా మనం పొందలేనటువంటిది కాన్షియస్ ఎఫర్ట్ అనమాట. దానివల్ల మనకి స్టిల్ మైండ్ అనేటటువంటి రాదు. దట్స్ ఓన్లీ డెడ్ మైండ్ అన్నాడు. వెరీ డెడ్ మైండ్, డల్ మైండ్ అనేటటువంటిది, దాంట్లో క్రియేటివిటీ అనేది లేనే లేదు అన్నాడు. ఇది అంతా చెప్పిన తర్వాత సో ఇప్పుడు మనకున్న ముందు మన ప్రశ్న ఏమిటి? స్టిల్ మైండ్ ఎలా రావాలి అలా అనేది కాదు. వచ్చిన సమస్యని ప్రాబ్లం రాగానే యాజ్ ఇట్ ఈస్ గా డైరెక్ట్ గా దాన్ని మనము అండర్స్టాండ్ చేసుకోవాలి. అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఏమనుకున్నాము, దాన్ని డైరెక్ట్ గా వీ హ్యావ్ టు స్టే విత్ వాట్ ఈస్, రిమైన్ విత్ వాట్ ఈస్ అండ్ లుక్ ఎట్ ఇట్. అది జస్ట్ చూడగలగాలి. చూసినట్టయితే దట్ రిలీజెస్ అనమాట. అది అక్కడ. అంతేగాని ఈ మైండ్ ఏం చేస్తుంది, ఏదో సమస్య చూడగానే ఇంకా వరి అవుతుంది. అసలు ఇంకా కొద్ది ముందుకు వెళ్తే ఉన్నాడు, అసలు ప్రాబ్లమ్స్ వేరేగా ఏమీ లేదు, మైండే ప్రొజెక్ట్ చేస్తుంది అన్నాడు. మన మైండే ప్రొజెక్ట్ చేస్తున్నటువంటిది. సో మైండ్ తప్పించి వేరే ప్రాబ్లం లేదన్నాడు సైకలాజికల్ రంగంలో. మనం కొద్దిగా ఇంతకుముందు మనం చదువుకున్నది హరిషడ్ వర్గాల్లో మనం చూడండి, మైండ్కి ఉన్నటువంటి అవలక్షణాలన్నీ మనకు తెలుసు. కోపము, మోహము, మదము, మాత్సర్యం ఎన్ని ఉన్నాయి. వీటన్నిటి ద్వారా ప్రొజెక్షన్ చేస్తుంది. ప్రొజెక్షన్ ఉన్నంత కాలము, ఈ మైండ్ ప్రొజెక్షన్ చేసినంత సేపు మనలో అవగాహన కలిగే అవకాశమే లేదు అని కూడా మన ముందు వచ్చాడు. అంటే అనమాట, మైండ్ ఎప్పుడు ప్రొజెక్ట్ చేస్తుంది, ఇమాజిన్ చేయగలుగుతుంది, ఊహించగలుగుతుంది. దానివల్ల మనకి ఎటువంటి అవగాహన వచ్చే అవకాశం లేదు అనే విషయాన్ని చాలా క్లియర్ గా తెలియజేస్తాడు. సో మైండ్ ఎప్పుడు కూడా అది రిలైజ్ చేసుకోవాలి, అంటే తనని అర్థం చేసుకోవాలి అంటాడు. అది ఏది ఈ స్టిల్ మైండ్ యొక్క ఆవశ్యకతని, ఏది అవగాహన ఒకటే, కంట్రోల్ కాదు. ఏ విషయాన్ని కంట్రోల్ చేస్తే సప్రెస్ అవుతుంది. సో అవగాహన ముఖ్యము, అవగాహన రావడానికి స్టిల్ మైండ్ ముఖ్యము అనే విషయాన్ని మైండే గ్రహించినట్టయితే, అంటే ఏంటన్నమాట, ద మైండ్ ఇఫ్ ఇట్ నోస్ ఇట్స్ ఓన్ స్టూపిడిటీ ఇట్ కీప్స్ క్వైట్ అంటాడు. దాని స్టూపిడిటీ అది గ్రహించినప్పుడు అది ఆటోమేటికలీ ఇట్ బికమ్స్ క్వైట్. సో దీనికి ఎటువంటి ప్రయత్నం అనేటటువంటిది లేనే లేదు అనేటటువంటిది చేయాలి. తర్వాత ఇంకోటి రూల్ అవుట్ చేశాడు, మనం చాలా మంది ప్రశాంతత కావాలని ఏదో ఒంటరిగా ఐసోలేట్ అయిపోతూ ఉంటాం, విత్డ్రా అయిపోతుంటాం.
అది మొనాస్టరీ అనండి. ఇదివరకు నేను హిమాలయాల్లోకి వెళ్ళిపోతా లేదా ఆశ్రమాల్లోకి వెళ్ళిపోతా, నేను ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు అండి ఎవరి ఇంట్లోనూ. ఇదివరకు అనేవాళ్ళు. అంటే ఏంటి, భయపెట్టడం మిగతా ఫ్యామిలీ మెంబర్స్ని. మేము వెళ్ళిపోతే మాత్రం అక్కడ మాత్రం జరిగేది ఏముంది? కృష్ణమూర్తి గారు అదే చెప్తున్నారు. సో ద ట్రూత్ అనేది వేర్ యు ఆర్, ఎక్కడున్నారో అక్కడే అనేటటువంటి విషయం. అలాగే నాకు ఇష్టం లేని మనుషుల మీద నేను వాళ్ళని అవాయిడ్ చేసి దానివల్ల కూడా ఏమీ రాదు, అవగాహన రాదు. వాళ్ళు డైరెక్ట్గా మనం ఫేస్ చేసినప్పుడు, చూసినప్పుడు ఆ దాంట్లో ఉన్నటువంటి విషయము తేటతెల్లం అవుతుంది. మేబీ ఐ మే బి స్టూపిడ్ ఆర్ ది అదర్ మేబీ, రెండింటిలో నాకు క్లియర్గా వస్తుంది, క్లారిటీ, అవగాహన వస్తుంది. అంచేత ఇలాగా ఐడియాస్ తోటి విత్డ్రా అయిపోవడము, ఎవరైతే మనుషులు మనకు ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళతో అవాయిడ్ చేయడము, వాటి వల్ల మనకి అవగాహన అనేటటువంటిది, స్టిల్ మైండ్ అనేటువంటిది వచ్చే అవకాశమే లేదు అనేటటువంటిది చెప్తున్నాడు. అలాగే ఇంకొకటి ఈ ఎక్యుములేషన్ అంటే ఏం లేదు, అది మనం కండిషనింగ్ కదా, పాస్ట్ ఎప్పుడు కూడా ఎక్యుములేట్ అవుతుంది, పోగు చేసుకుంటూ ఉంటాము అదిలో. సో ఆ ప్రాసెస్ ఉన్నంత కాలము, ఆ ఎక్యుములేషన్ ప్రాసెస్ ఉన్నంత కాలము మనంలో స్టిల్ మైండ్ వచ్చే అవకాశం లేదు. సో దీనికి కృష్ణమూర్తి గారు చాలా జాగ్రత్తగా, ఇంతకుముందు కూడా మనకి చాయిస్లెస్ అవేర్నెస్, ఏ అంశాన్ని వచ్చినా కూడా ఐడెంటిఫై కాకుండా ఆ ప్రాబ్లమ్ను మనం చూడగలగాలి. జస్ట్ సీయింగ్, స్టే విత్ వాట్ ఈజ్, రిమైన్ విత్ వాట్ ఈజ్ అంటాడు, అండ్ సీ. అప్పుడు ఆటోమేటిక్గా దాని యొక్క స్టోరీ అదే చెప్పుకొని ఇట్ వానిషెస్. అది జరిగేటటువంటి అంశం అన్నమాట. అయితే మరి ఎట్లా వస్తుంది ఈ స్టిల్ మైండ్ అంటే, ఈ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ రిలేషన్షిప్. లైఫ్ అంటేనే రిలేషన్షిప్ అని కృష్ణమూర్తి చాలా చక్కగా చెప్పాడు. ఇది రిలేషన్షిప్ టు పీపుల్, టు థింగ్స్, టు ఐడియాస్, టు ద నేచర్. ఇది మనకు క్లియర్గా ఉంది. సో ఆ పరస్పర ఆ సంబంధ బాంధవ్యాలను కనుక మనం కరెక్ట్ ఇదిలో అవగాహన చేసుకున్నట్టయితే స్టిల్ మైండ్ తనంతట అదే మనకి వచ్చేటటువంటి ఇది ఉంది అంటాడు. సో అక్కడ అంటాడు, ఇట్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ట్రాంక్విలిటీ ఆఫ్ ద మైండ్ అంటాడు. అది ఎటువంటిది అంటే దాని యొక్క నేచర్ చెప్తాడు, క్వాలిటీ. అది నాట్ డెడ్ మైండ్ కాదు, అది ఇట్ ఇస్ అ వెరీ యాక్టివ్ మైండ్. కృష్ణమూర్తి గారు ఇంకో సందర్భంలో యాక్టివ్లీ ఇన్యాక్టివ్ అని చాలా చక్కగా చెప్పాడు. యాక్టివ్లీ ఇన్యాక్టివ్ అంటే నిశ్చలమైనటువంటి స్టిల్ మైండ్ అది చాలా చాలా ఎక్స్ట్రాడినరీలీ యాక్టివ్ అన్నాడు. చాలా చాలా యాక్టివ్గా ఉండే సందర్భం. అంతేగాని ఇప్పుడు ఏదో దేంతో ఆక్యుపై చేసుకుని, మన థాట్స్తో ఆక్యుపై చేసుకుని, ఏదో చిన్న చిన్న మండేన్ యాక్టివిటీ సూపర్ఫిషియల్ చేస్తే అదేదో మనం చాలా యాక్టివిటీ, చాలా ఇది ఉంది, అది యాక్టివ్ కాదు. స్టిల్గా ఉన్నప్పుడే ఎక్స్ట్రాడినరీ అక్కడ క్రియేషన్ అనేటటువంటిది అక్కడ సంభవం. అందుకోసమే దాని యొక్క విశిష్టతని ఇక్కడ ఇది చేస్తాడు. ఈ స్టిల్ మైండ్కి, ఆలోచనకి ఉన్నటువంటి, ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో దేర్ ఇస్ నో ప్రొజెక్షన్ ఆఫ్ థాట్. ఈ స్టిల్ మైండ్లో ఆలోచన ప్రొజెక్షన్ అనేటటువంటిది అసలు ఎటువంటి లేని స్థితి అన్నమాట స్టిల్ మైండ్. దీన్ని మనం ఎటువంటి ప్రాక్టీస్ ద్వారా కాకుండా ఆ ట్రూత్ని గమనించగలగాలి. జస్ట్ గమనించినట్టయితే, ఇఫ్ యూ రియలైజ్ దట్ ఫ్యాక్ట్, అండర్స్టాండింగ్ అవ్వడానికి స్టిల్ మైండ్ అవసరం అండి. మైండ్ కనుక తాను అవగాహన చేసుకున్నట్టయితే, అర్థమైనట్టయితే ఆటోమేటిక్గా అది సైలెంట్ అయ్యేటటువంటి ఇది ఉంటుంది అంటారు. అది దాని తర్వాత ఇక్కడ ఇంకా కొద్దిగా ఆ స్టిల్ మైండ్ ఎటువంటి నేచర్, దాని క్వాలిటీని కూడా చాలా చక్కగా, దాంట్లో ఫార్ములేషన్, ఐడియాస్, మెమరీ అటువంటిది ఏముండదు. అది ఓన్లీ స్టేట్ ఆఫ్ క్రియేషన్. ఆ క్రియేషన్లో అక్కడ మనం చూస్తే అది ఎలా వచ్చింది, అది కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మీ, ఇట్ ఈస్ సెల్ఫ్. అదే దాని సెల్ఫ్ నాలెడ్జ్ అంటాడు, నోయింగ్ ద వేస్ ఆఫ్ ది సెల్ఫ్. మన సెల్ఫ్ యొక్క అంశాలన్నింటినీ కూడా మనం అవగాహన చేసుకున్నప్పుడు కలిగేటటువంటి ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ ని చెప్తున్నాడు. అంతేగాని అదర్వైజ్ స్టిల్నెస్ హ్యాస్ నో మీనింగ్. అంటే ఏంటనమాట, మన లోపల ఏదైతే ఉందో సెల్ఫ్ యొక్క దాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోకుండా మనము మాట్లాడుకుంటే కనుక దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ దట్ స్టిల్నెస్ అన్నాడు. అది అక్కడ చెప్తాడు. అది అటువంటి స్టిల్నెస్ లోనే, ఆ స్టిల్నెస్ ఏంటంటే మనం ఏదో మోటివ్ పెట్టుకుంటే రాదు, రిజల్ట్ ఆశించి కాకుండా, దేర్ ఇస్ నో రిజల్ట్ ఆశించకుండా ఉంటే అది ఎటర్నల్. దానికి టైమ్లెస్ స్టేట్ అంటాడు. అది బియాండ్ టైం. సో అటువంటి అదే మనకి ఇంతకుముందు కూడా కృష్ణమూర్తి గారు మనకి టైమ్లెస్ స్టేట్ అని, అన్ఇన్వైటెడ్ అని, బ్లిస్ అని చెప్తుంటాడు. అటువంటి స్థితి వచ్చేది. సో దీంట్లో మనం ప్రధానంగా గమనిస్తే ఎటువంటి టెక్నిక్కి ఏమాత్రం మనకి అవగాహనకి తీసుకెళ్ళదు. అంచేత అలాగే మనం వర్రీ అయిపోతే మానసిక అంశాలు అన్నీ కూడా మనము దాని నుంచి రిజాల్వ్ అవ్వలేము. సో అవ్వాలి అంటే ఏంటంటే మనకి అవగాహన కావాలి. అవగాహన రావాలి అంటే
మనం నిశ్చలంగా ఉండాలి మన మైండ్. ఎందుకంటే మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మేకర్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. సో అది ఎప్పుడైతే ఈ ట్రూత్ ని మనం చూడగలిగితే, ఆ ఫ్యాక్ట్ రియలైజ్ అయినట్టయితే, ద మైండ్ బికమ్స్ ఆటోమేటికల్లీ క్వైట్ స్టిల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ రాంబుద్ధ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. రాంబుద్ధ గారు. సార్ అందరికీ నమస్కారం సార్. టాపిక్ ఇట్ లుక్స్ వెరీ సింపుల్, హౌ కెన్ ఐ మేక్ మైండ్ స్టిల్. కాకపోతే ఏంటంటే మనం ఎంత డీప్గా వెళ్ళినామంటే అందులో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ సెల్ఫ్. నేను అడిగి ఈ టాపిక్లో నేను ఏంటంటే చాలాసార్లు వచ్చింది ఈ క్వశ్చన్ ఇంతకుముందు, వై ఈజ్ మై మైండ్ నాట్ స్టిల్? ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏదో ఒక యాక్టివిటీతో బిజీగా ఉంటాం, పర్సనల్ యాక్టివిటీస్తో, సైకలాజికల్ థాట్స్తో. చదువుకున్నాం ఆల్రెడీ. ఇందాకలా సివిరావు గారు ఒక మంచి మాట చెప్పారు. ఎందుకంటే పతంజలి యోగ సూత్రాసు ఇంతకుముందు చదివాను ఒకసారి, కపుల్ ఆఫ్ టైమ్స్. ఎందుకంటే మనకు తెలుసు ప్రపంచానికి మన ఇండియా నుంచి వచ్చిన గొప్ప టెక్స్ట్ అనేది చూస్తే ఏంటంటే చిత్తవృత్తి నివారణ అని ఒక సెంటెన్స్ ఉంటుంది. చాలా చాలా సింపుల్గా చెప్పారు. ఏంటి? మైండ్ అండ్ ఇట్స్ యాక్టివిటీస్. ఆల్రెడీ మీరు కూడా మాట చెప్పారు. మైండ్కి ఎలా తెలుసు? ఏదో ఒక యాక్టివిటీ చేస్తున్నప్పుడు నేను బిజీగా ఉన్నాను కాబట్టి నేను ఏదో చేస్తున్నాను గొప్ప పని. సైలెన్స్లోని ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే ఇట్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సేమ్ మైండ్ థింక్స్ దట్ ఐఎమ్ బిజీ, ఐఎమ్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. అండ్ వెన్ ఐఎమ్ నాట్ బిజీ ఇట్ థింక్స్ దట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఐఎమ్ డల్, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. అన్నీ అదే అనమాట. మంచి అదే అనుకుంటుంది, చెడు అదే అనుకుంటుంది. సో దాని గురించి స్టోరీ ఎలా కావస్తే అలా రాసుకుంటుంది. చెడ్డ పనులు చేసినప్పుడు కూడా మనకు మనమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటాం, బాగా చేశానని. ఏమి చేయనప్పుడు కూడా సర్టిఫికేట్ ఇచ్చుకుంటాం. సో అవన్నీ చాలా డీటెయిల్గా కవర్ చేశారు సార్. ప్రాక్టికల్ పర్పస్ కోసం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈజ్ ఇట్ పాసిబుల్ టు కీప్ ద మైండ్ స్టిల్? మనం నిశ్చల స్థితిలోకి మనం చేరుకోవచ్చా? ఇలా నేను అబ్జర్వ్ చేసింది, అప్లై చేసుకుంది ఏంటంటే, డైలీ లైఫ్లో 50% ఆఫ్ మనం మాటలు తగ్గించుకున్నప్పుడు, మనం ఏదో మాట్లాడుతుంటాం, గంట మాట్లాడుతుంటాం, దాన్ని మనం బిగినింగ్ స్టేజెస్లో ఎందుకు ఇంత నేను మాట్లాడుతున్నాను, 50% నేను మాట్లాడేదాన్ని తగ్గించుకుంటాను అనుకున్నప్పుడు ఏంటంటే, ఏదైతే మనం మాటలు తగ్గించుకున్నామో మైండ్ కూడా క్వైట్ అవ్వడం స్టార్ట్ అయింది. దట్ వన్ ఐ అబ్జర్వ్. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుద్దంటే, మాటలు తగ్గించుకోవడం స్టార్ట్ చేసినప్పుడు మీకు అబ్జర్వేషన్ పెరుగుతుంది. అంటే మీరు చెప్తున్నప్పుడు నేను వినకుండా నెక్స్ట్ టైం మాట్లాడదామని కాకుండా ఎఫర్ట్ పెట్టి మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయకుండా దాని మీద మళ్ళీ నేను కామెంటరీ రాసినప్పుడు ఏమవుద్దంటే, ఐ విల్ నెవర్ హియర్ వాట్ యు ఆర్ సేయింగ్. మన మైండ్ ఏంటంటే ఒక తెల్ల కాగితం టైప్లో ఉండగలిగితే మీరు చెప్పిన మాట రాసిన వాడు ప్రతిదీ మనకి క్లియర్గా అర్థం అవుతుంది, మంచిదైనా కానీ చెడైనా కానీ. సో మాటలు తగ్గించుకున్నప్పుడు ఏంటంటే ఆలోచన పెరగడం అయితే నేను అబ్జర్వ్ చేశాను సార్. అందుకే మన వాళ్ళు ఏంటంటే మీటింగ్స్ ముందు కానీ మెడిటేషన్ ముందు కానీ మీరు కామ్గా ఉండండి 2 నిమిషాలు 3 నిమిషాలు. ఇదేంటంటే మాట్లాడకుండా నిశ్శబ్దంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మైండ్ యాక్టివిటీ తగ్గుతుంది. కంప్లీట్గా పోద్దని చెప్పలేం కానీ ఆలోచనలు వెళ్తానే ఉంటాయి, బట్ దట్ ఈస్ ఏ గుడ్ ఎన్వైరన్మెంట్. తర్వాత ఇందాక సివిరావు గారు, ఎందుకు నేను సివిరావు గారిని కోట్ చేస్తున్నానంటే, మైండ్ బాడీ అని కాన్సెప్ట్ ఇచ్చారు. ఈవెన్ దో కృష్ణాజీ ఈస్ టాకింగ్ అబౌట్ సైకలాజికల్ థాట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మైండ్ బాడీ. చాలా నీట్గా టచ్ చేశారు అది, మైండ్ బాడీ. ఎందుకంటే ఇది మనం జనరల్గా మాట్లాడినప్పుడు మైండ్ బాడీ అని అనరు, మైండ్ అని అంటూ ఉంటాం, కానీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మైండ్ బాడీ. అందులో ఏంటంటే ఒక మంచి వర్డ్ వాడారు, మానసిక ఔన్నత్యం అని ఒక మాట వాడారు. ఈ స్టిల్ మైండ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ మానసిక ఔన్నత్యంలో ఉన్న క్వాలిటీ ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే హోల్, మోస్ట్లీ ఏంటంటే దే విల్ బి ఏబుల్ టు లుక్ ఎట్ ద హోల్. అంటే కొంచెం బయాసెస్, జడ్జిమెంట్స్ ఇలాంటివి తక్కువ ఉంటాయి. సో అదొక మంచి క్వాలిటీ, స్టిల్నెస్ ఆఫ్ మైండ్. ప్రశాంతమైన మనసు ఉన్న వాడికి ఏంటంటే ఆ క్వాలిటీ ఒకటి ఉంటుంది సార్, అది నేను అబ్జర్వ్ చేసేది. అంతే సార్, ఇంకా మీరు ఆల్రెడీ అన్నీ చెప్పారు, ఇంకా చెప్పడానికి ఏం లేదు. సో నిజంగా మనకి స్టిల్నెస్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టెప్ టాక్ లెస్, తగ్గించుకోవాలి, మాట్లాడడం తగ్గించుకుంటే వెరీ సూన్, మేబీ ఐ డోంట్ నో 1 month 1 year
సో మనసును కూడా ప్రశాంతమైన స్థితికి చేర్చుకోవచ్చు అని అబ్జర్వ్ చేశాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, Ramoda. Nice sharing, sir. Thank you. ఆనంద్ గారు మాట్లాడతారా? ఆనంద్ గారు. మ్యూట్ లో ఉన్నారు. యు ఆర్ ఇన్ మ్యూట్ ఆనంద్ గారు. వినపట్ల, మ్యూట్ లో. ఆనంద్ గారు మ్యూట్ లో ఉన్నారండి. అన్మ్యూట్ చేయండి. I'm sorry, Ah. sir. I mean, something took place. I couldn't unmute it. Yes, sir. Sir, I mean, Krishnamurti ఎప్పుడైతే మాట్లాడుతాడో, sir, I mean, it sounds very simple. I mean, he uses very simple words, whether it is love, freedom, compassion, or, truth or fact, stillness, meditation. And they're all very simple words. And I understand all this according to my own conditioning and my background. So that is very, I mean, it's extremely challenging for most of us to understand. I say I understand. I say I see the truth, but the truth, what I understand, what K is trying to tell me is completely different. The meaning what K is talking about, with the word which the meaning it gives, and what I understand or what we understand is according to our background and conditioning. Now, the meaning what he is giving is not even found in the dictionaries. He's going beyond that. And he does say that I need to go beyond words. So when I read Krishnamurti, can I see that there's an immediate interpretation is taking place? That is the first and foremost thing one has to observe. And the other thing, what he's talking about, even the stillness of mind, or to find out something, he does not mention here, but it is very essential. There has to be passion. Passion is very essential. Passion is not in the way that we understand passion. What he's talking about passion. Passion is a flame that burns the false. Now, how to understand that is very essential. I have passion, like I said, yes, I have passion. I have my passion for my livelihood, to take care of my family, a passion for sports, etc., 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 entertainment and all that. I mean, and to make some money, to live a better life or great life, there's plenty of energy and plenty of passion always there. He's talking something beyond all these things. And also he's saying most of our energy is wasted in all the other things. So it is very essential for me to understand, even here when he's talking about stillness of mind, silence, space. The moment he says stillness of mind, yes, for thousands of years, some of the greatest of the great people, they would leave the civilization, go into the forest, do meditation, and they say that I have made my mind quiet, and then I have understood things, I have seen, I have realized, and all that. He says they are caught in an illusion. Now, some of the great people or greatest people, I always worship them, and I have a lot of reverence for them. Today, I find they were caught in an illusion. How do I understand? That is a huge question. Do I really understand what K is talking about when he's talking about stillness? He's the only person whom I have come across who's talking something different from the rest of the people on this planet who are alive or who had been on this planet. So it is very essential, sir, when you talk about this silence. Now, the moment you say how it becomes a huge challenge. Now, can I look at these words? Can I look at the stillness of what he's talking about, the stillness? Can I remain with those words is very essential. How quickly my mind moves away for interpretation of that word. That is what I'll have to say, sir. And coming back to what Mr. Prasad said, that K spoke about the crow cawing. Actually, there was he gives us an example of a person who wanted to give a sermon. I mean, a preacher. So a bird comes and sits on the windowsill and starts singing for 5-10 minutes or whatever it is. And then after that it stops. He says the sermon is over. And K says, I hope I could do the same thing. Yes, So so that's what it was. Yeah.
That's it, sir. That's about it, sir. Thank you, Thank Anand. you. Nice Thank you, sir. మీ అండర్స్టాండింగ్ చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you, sir. ఇప్పుడు శాస్త్రి గారు మాట్లాడొస్తున్నారు. శాస్త్రి గారు. అందరికీ నమస్కారం సార్. మంచి సబ్జెక్టు. చిన్న 3 మానసిక ప్రశాంతతను పొందడం ఎలాగా కృష్ణమూర్తి గారి దృష్టిలో. కృష్ణమూర్తి గారి దృష్టిలో చెప్పింది ఏంటంటే, మనం ప్రయత్నం చేసే కొలది మనం మానసిక ప్రశాంతత దూరంగా వెళ్తూనే ఉంటాం తప్ప అది రాదు. దీనికి అష్టాంగ మార్గం ఒకటి మనం వినే పతంజలి అష్టాంగ మార్గం. యమము, నియమము, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి. అంటే ఇందులో ఫస్ట్ 5 పార్ట్స్ తీసుకుంటే యమం తీసుకున్నట్లయితే సార్, యమంలో ఎక్కువ 5 పార్ట్స్ ఉన్నాయి. మళ్ళీ అవి ఏమిటంటే సార్, అహింస. ఏ ప్రాణికి కూడా అహింస తలపెట్టకూడదు. అహింస అంటే కేవలం ఏదో గాయపరచడం అది కాదు. మానసికంగా కానీ ఏ విధంగా కానీ మన సమాజంలో ఎవరికైనా మన తోటివారిని కానీ గాయపరచకుండా ఉండడం అది. తర్వాత సత్యం. సత్యాన్ని మనం కట్టుబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎక్కువ. అస్థేయం. ఏ ప్రకారంగా ఎవరి సత్తును కానీ ఆశించకూడదు, అన్యాయంగా కానీ ఏ విధంగా కానీ. తర్వాత మానసికంగా కానీ వాచికంగా కానీ శారీరకంగా కానీ సర్వావస్థలందు మనం ప్రశాంత స్థితి, అంటే ఎదుటి వాళ్ళకి బాధను కలిగించే విధంగా మనం ప్రవర్తించకూడదు. ఇంకా అపరిగ్రహం అంటే మనకి ఎవరైనా ఇచ్చిన వస్తువులను స్వీకరించడం కానీ ఇటువంటివి చేయకూడదు. ఇవి యమంలో. ఇవన్నీ చేయగలిగినట్లయితే మన మనసు చాలా వరకు ప్రశాంతతను పొందుతుంది. ఇంకా నెక్స్ట్ శౌచంలోకి వద్దాం. శౌచంలో కూడా 5 విధాలు ఉన్నాయి. అది ఏమిటంటే, శౌచం అంటే బాహ్య అంతర్ శౌచం. అంటే బాహ్య శౌచం అంటే అందరి స్నానం అది శుభ్రంగా ఉండడం. అంతర్ శౌచం అంటే మానసికంగా అతి పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించాలి. మంచి ఆలోచనలు ఇవన్నీ కల్టివేట్ చేయాలి. సంతోషం. దుఃఖం లేకుండా ఉండడం. అంటే మనకి సంతోషం అంటే ఏ గెంతులేమనే అది కాదు. ఏ విధమైనటువంటి అత్యుత్సాహాన్ని ప్రదర్శించకుండా ప్రశాంత మనసుతోటి ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇంకా తపస్సు అంటే ఇక్కడ మనం ధ్యానం చేసుకోవచ్చు, లేకపోతే మనం పూజలు చేసుకునే వాళ్ళు పూజలు, ఏది చేసుకున్నా వాళ్ళకి ఆ విధంగా ప్రశాంతత లభిస్తుంది. అంటే ఇక్కడ నేను సపోర్ట్ చేయట్లేదు సార్, వాళ్ళు అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు వెళ్ళినట్లయితే అది వాళ్ళ ప్రశాంతత వస్తుంది. ఇంకా స్వాధ్యాయం. ఇది చాలా ఇంపార్టెంట్. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ని స్టడీ చేసుకోవాలి. అదే మన మనసును మనం నిత్యం అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. మనం స్టడీ చేసుకుంటూ ఉండాలి. ఆ స్టడీ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు స్వాధ్యాయం యొక్క ఫలితం అర్థమవుతుంది. సెల్ఫ్ స్టడీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈశ్వర ప్రణిధానం. ఇది దేవుని పూజించే వాళ్ళు పూజించుకోవచ్చు, ధ్యానం చేసుకునే వాళ్ళు ధ్యానం చేసుకోవచ్చు. ఈ 10 విషయాలు కనుక మనం ఫాలో అయినట్లయితే కృష్ణమూర్తి గారు చెప్పిన స్థితికి వెళ్తాం. కృష్ణమూర్తి గారు అండర్స్టాండ్ చేసుకోమని ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటారు ఎక్కువగా. ఇవి అన్నీ చేసినప్పుడు ఆ సమస్య మన దగ్గరికి వచ్చినప్పుడు సమస్యను సులభంగా అర్థం చేసుకోగలుగుతాం. అవగాహన పెరుగుతుంది సార్. ఎప్పుడైతే అవగాహన పెరిగిందో తర్వాత ధారణ, ధ్యానం ఇవన్నీ కూడాను అవి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది, సమాధిలోకి. సమాధి అంటే నథింగ్ బట్ ప్యూరిటీ ఆఫ్ ది మైండ్ అక్కడ బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ విధమైనటువంటి మన చుట్టుపక్కల ఉండేటువంటి పరిస్థితుల వలన మనసు ప్రభావం చెందదు. కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే అవగాహన అనేటువంటిది చాలా ముఖ్యం. మనం అవగాహన చేసుకోవాలంటే స్వాధ్యాయము, సెల్ఫ్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నిత్యం పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం, పొద్దున్న లాగానే ప్రార్థన చేయమని కొంతమంది అంటారు, ధ్యానం చేయమని కొంతమంది అంటారు. అది ఎందుకంటే మన మనసులో ఏ విధమైన అలజడి లేకుండా ఉండాలని, ప్రశాంత చిత్తంతో ఉండాలి అంటే ఒక పద్ధతిగా మనం వ్యవహరించాలి. పద్ధతిగా వ్యవహరించాలంటే సత్సంకల్పాలు మన మనసులోకి రావాలి. సత్సంకల్పాలు ఎప్పుడైతే వస్తుంటే దానికి అనుగుణంగా మన స్టెప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ విధంగా ఉండాలి. అలాగే రోజు ముగిసే సమయానికి కూడా మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఏం చేసాం, ఏం జరిగినాయి, మన వల్ల తప్పులు ఏం జరిగినాయి, మన వల్ల మన మనసు గాయపడింది, ఇవన్నీ కొంచెం ఒకసారి రివ్యూ చేసుకున్నట్లయితే మన తప్పులు మనకు తెలిస్తే తర్వాత ఫ్యూచర్లో హౌ టు ఓవర్కమ్ దెమ్ అనేటువంటిది కూడా తెలుస్తుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా మనం చక్కటి మనసుని సంపాదించగలం. ప్రశాంతత ఆటోమేటిక్గా వస్తుంది, ప్రయత్నం వల్ల రాదు. ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఉన్నట్లయితే
ఆ మనసు ప్రశాంతతను దాని అంతా అదే సహసిద్ధమైన ప్రశాంతత. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు, నైస్ షేరింగ్ సార్. మీ అవగాహన చక్కగా షేర్ చేశారు. ఈ టాపిక్ లోనే ఒక కృష్ణమూర్తి చెప్పారు దీంట్లో, అదేమంటే చూస్తే వీ హావ్ టు సీ ది ట్రూత్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం. సమస్యను ట్రూత్ ని చూడగలగాలి. అంటే స్టే విత్ వాట్ ఈస్ అండ్ వాచ్ కదా, మనకి అబ్జర్వ్ చేయండి, దాంతో మనకు అవగాహన వస్తుంది. అది కదా మనకి స్టిల్ మైండ్ తో అని చెప్పి. సో అదే విధంగా దానికి సిమిలీ వాడాడు, ఉపమానం కూడా వాడాడు. ఇట్స్ లైక్ ద పూల్ దట్ బికమ్స్ క్వైట్ వెన్ ద విండ్ స్టాప్స్ అన్నాడు. సో మనం గాలి అంతా కూడా వీస్తూ ఉన్నప్పుడు లోపల మనకు అనేక ఆలోచనలు, ఆందోళన, ఎన్ని ఆలోచనలు ఉన్నాయనుకోండి, వాటిని ఏదో సప్రెస్ చేయడం కాదు. ఒక్కటి మీరు గమనించాల్సిన, మనం అందరూ గమనించాల్సినటువంటి, మనము ఆ థాట్స్ ని ఎలా చేయాలి, అలౌ దెమ్ టు ఫ్లవర్ అనమాట. థాట్ బయటకు వచ్చి దాని స్టోరీ చెప్పుకొని ఇట్ వానిషెస్. అది కృష్ణమూర్తి గారు మనం ఎవరు చేయటం లేదు. అది మనం చేస్తే కనుక మనం గమనించండి, మీరు వాటిని మనం హోల్డ్ చేసి పట్టుకుంటూ ఉంటాం. మనం ఆలోచనల్ని ఏది పట్టుకోవద్దు. ఆయన ఐడెంటిఫై చేయదు సైకలాజికల్ realmలో. మనం దేన్ని ఐడెంటిఫై చేసుకుని కాకుండా ఆలోచనలు వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసుకోండి. అబ్జర్వ్ చేస్తే ఆ ఆలోచన దాని స్టోరీ అది చెప్పి అది వ్యానిష్ అవుతుంది. అందుకోసమే సాలిటరీ వాక్ అంటే మనం వాలంటరీగా మన గార్డెన్ లో కానీ, పార్క్ లో కానీ, వాటెవర్, కొద్దిసేపు ఎంత సమయం అన్నది నేను చెప్పలేను, ఎవరికి వీలున్న బట్టి వాళ్ళ బట్టి. సో మనం కనుక చేసినట్టయితే ఆలోచనలన్నీ మన ముందు సర్ఫేస్కి వస్తాయి. వచ్చి వాటి స్టోరీ అవి చెప్పుకొని, అదే అంటాడు లైక్ ఏ పూల్. విండ్, ఇప్పుడు మన లోపల విండ్, గాలి ఏంటి, ఈ ఆలోచనలు బోల్డెన్ ఉన్నాయి. అవి మనకి ఆలోచనలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఈవేళ ఒక రోజులో అని కాదు, మనం వారి పీరియడ్ మనం చేసినట్టయితే ఎస్, అవన్నీ కూడా మనకి ఫ్రీ అయ్యేటటువంటి పాసిబిలిటీ ఇస్ దేర్. అది అప్పుడు మనకి న్యాచురల్ గానే ఆ స్టిల్నెస్ మనకి ఏర్పడుతుంది. ఇన్ ద డీపర్ సెన్స్ లో కృష్ణమూర్తి గారు మాట్లాడేటటువంటిది మన అందరికి రాడికల్ డీప్ ట్రాన్స్ఫర్మేషన్ మాట్లాడుతున్నాడు. మానసిక విప్లవాన్ని గురించి మనం మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ద మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మేకర్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అని. మనం అంతా అనుకుంటాము, ఆనంద్ గారు నాకు ఎనిమి కాదు, నేనే ఎనిమి, నా మైండ్ నాకే. ఇట్స్ నాట్ ది అదర్ కూడా అదే పరిస్థితి. వారికి మైండ్ ఉంది, నాకు మైండ్ మీ ఉంది. సో ఈ మీ ప్రాబ్లము అందరూ చెప్తున్నారు. అది మనకి ఇంత ముందు మనం చూస్తే కూడా మన మీయే, నీ యొక్క సెల్ఫే, నీ యుగోనే కారణం అని చెప్తూ ఉన్నారు. కానీ కృష్ణమూర్తి గారు చాలా జాగ్రత్త, ప్రతి టాపిక్ లోనూ అదే అంశాన్ని, ఆ మీ నుంచి ఫ్రీ అయ్యేటటువంటి క్రమాన్ని అనేక కోణాల్లో, అనేక కోణాల్లో మానవాళి ముందు ఉంచాడు. మనం ఒక్కడికే కాదు, మానవాళి ముందే ఉంచాడు ఆయన దాని అంశం. ఆ విషయంలో మనం చూస్తే ఈ స్టిల్నెస్ ఆఫ్ మైండ్ నేను సవినయంగా మనవి చేస్తా. మీరు యోగా ఇదంతా మీరు చెప్తూ ఉన్నారు. కృష్ణమూర్తి గారే డైలీ చేసేవాడు, 2.5 hours చేసేవాడు యోగా. ఎన్నిటి కూడా ఇది ఉంది. యాక్చువల్లీ ఇందాక వెంకట్రావు గారు, మన రాంబుద్ధ గారు కోట్ చేశారు మైండ్ బాడీ అని. జనరల్ గా ఏంటంటే మైండ్ ముఖ్యం అని అంటారు, బాడీ తక్కువని కాదు. కృష్ణమూర్తి గారు నాకు చిన్నప్పటి నుంచి వింటేనండి, వీళ్ళంతా అంతా చూస్తాం కదా, రిలీజియస్ పీపుల్, వాళ్ళు మనకి కనిపించే వాళ్ళు వీళ్ళే కదా, ఎంతో గౌరవము ఇదంతా ఉంది, వాళ్ళకంతా బాగా మెచ్యూరిటీ పీపుల్ కదా. చూస్తే వాళ్ళ బాడీకి అంత వాల్యూ ఇచ్చినట్టు లేదు బాడీకి. మరి ఇది ఎంతవరకు నిజం? బాడీ మైండ్ ఒకటే కదా. యాక్చువల్లీ చూస్తే మైండ్ కూడా పార్ట్ ఆఫ్ ది బాడీ. మనం చూస్తే ఇది ఉండకపోతే ఎట్లా ఉండాలి, ఫ్లెష్ లేకుండా ఎలా నడుస్తుంది బండి? అదే కృష్ణమూర్తి గారు బాడీని ఇట్ హ్యాస్ టు బి మెయింటైన్ లైక్ ఎ రేస్ కోర్స్ హార్స్ అన్నాడు. రేస్ కోర్స్ హార్స్. మన వాళ్ళంతా ఏంటంటే అంటే అలా వచ్చింది, ఏదో ఆస్టిరిటీ అంటే లైన్ క్లాత్ ధరించడము అది కాదు. బ్యూటీ, ట్రూత్ అంటే ఏంటి అనుకుంటున్నాం మనం? అసలు ట్రూత్ అంటే బ్యూటీ, పరమానంద స్థితి అది. సో దాంట్లో బ్యూటీ ఈవెన్ ఇన్ ఫిజికల్ కాంపోజిషన్ ఆల్సో, హౌ వి ప్రజెంట్ అవర్ సెల్వ్స్, దట్ ఆల్సో ఇంపార్టెంట్. దాని గురించి ఎక్కువ చేయమని కాదు, ఆ అంశాలను ఎంతవరకు ఉన్నదాన్ని మనం చూసుకోవాలి. అది మనం అక్కడ చూడకుండా మనం బాడీని, ఇప్పుడు మీరు యోగా 2.5 hours చేసేవారు ఆయన, ఎవరు, మన కృష్ణమూర్తి గారు. అవన్నీ చేశాడు. కానీ ఆయన మాట్లాడేది లోపల చూస్తే ఇంకా డీప్ సెన్స్ లో మాట్లాడుతున్న సందర్భాన్ని కూడా ఆయన మనకి చేశాడు. చేసుకుంటే చేసుకోండి. ఒక చోట ఇది కూడా అన్నాడు, వెంకట్రావు గారు కోట్ చేశారు ఇంకో సెషన్ లో, ఇది నెయిల్స్ కి ట్రిమ్ చేసుకున్నట్టు అన్నాడు. నెయిల్స్ కి అంటే ఆయన ఎంతగా తీసుకెళ్తున్నాడు చూడండి.
అంటే ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి, మనం ఎక్కడ ఆగిపోతున్నాం. ఆ పాయింట్లో చెప్తున్నాడు, మనం ఉన్నాయి ఇవన్నీ లేవని కాదు, నువ్వు చేయండి కాదు, నథింగ్, మీకు అది ప్రశాంతత వస్తుంది, చెయ్యండి. కానీ డీపర్ సెన్స్ లో మీరు గమనించండి, దట్ స్టిల్నెస్ ఆఫ్ మైండ్ విచ్ బ్రింగ్స్ దట్ ఎటర్నల్ ద టైమ్లెస్ స్టేటు, అటువంటిది ఉన్నది అనేటటువంటి అంశాన్ని ఆయన జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడు, మన ముందు ఉంచుతున్నాడు. అలాగే నేను చెప్పానని మీరు ఏదో చేసుకుని ప్రొజెక్షన్ చేసుకుంటే కాదు, అది కూడా చెప్తున్నాడు. ఆ రిజల్ట్ గురించి నేను ప్రయత్నిస్తే విచ్ ఇస్ నాట్ ఏ రిజల్ట్ అని కూడా చెప్పాడు. చివరి సెంటెన్స్ కూడా మీరు మనం చూడండి, ఏదో ఆ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇది చేస్తే మనకి ప్రొజెక్షన్ అవుతుంది, అది మోటివ్ అవుతుంది. సో ఆ మోటివ్ కాదు, ముందు అవగాహన చేసుకుంటూ మనం వెళ్ళాలి. మన ఏమిటి, వాట్ ఈజ్ తోటే మనం జాగ్రత్తగా గమనించినట్టయితే మన యొక్క ప్రయత్నం ఏమి లేకుండా, ప్రయత్న రహితంగా యు ఎంటర్ ఇన్ టు దట్ స్టేట్ ఆఫ్ టైమ్లెస్. అది అక్కడ కృష్ణమూర్తి గారు అదేమిటో అనేది ఇప్పుడు మనం అవసరం లేదు. మనకున్న సమస్యలే ఇప్పుడు మనకున్నటువంటి ముందు, వాటిల్ని ఏదో ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్స్, ఐడియాస్ అన్ని పెట్టుకోకుండా జస్ట్ చూడండి అన్నాడు. సో మార్వలస్ వే, దీంట్లో ఏమీ లేదు. కానీ మనం అంత సింపుల్ అనేటప్పటికి మనం చూస్తామా, మైండ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాబ్లం అన్నాడు. అది మనం నిజంగా మనం స్టార్ట్లింగ్ ఇది. కానీ మైండే మళ్ళీ ప్రయత్నిస్తుంది ఏదో సమస్యను రిజాల్వ్ చేస్తానని, అది మొదలు పెడుతుంది. ముందు అది కనుక సైలెంట్ గా ఉంటే ఇట్ ఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ బై ఇట్ సెల్ఫ్, అది గ్రహించినట్టయితే. ఇది చెప్పింది మన వ్యవహారిక అంశాల్లో ఎన్నిట్లను దాని యాక్టివిటీ, థాట్ హ్యాస్ గాట్ ఇట్స్ ప్లేస్, బట్ సైకలాజికల్ రంలో ఇట్ ఇస్ అ రాంగ్ ప్లేస్ అన్నాడు. సైకలాజికల్ థాట్ హ్యాస్ గాట్ ఎ రోల్ ఇన్ ద ఫంక్షనల్ ఏరియా, నాట్ ఇన్ ద సైకలాజికల్ రంగం. ఈ విషయాన్ని మనం గ్రహించినట్టయితే ఆటోమేటిక్ ఇదంతా యూనిటరీయే, మళ్ళీ ఏదో కంపార్ట్మెంట్ అని కాదు, చాలా యూనిటరీగా ఉంటుంది డీప్ సెన్స్ లో. రాంబుద్ధ గారు ఇంకెవరు మాడతారా? చక్రపడి కిరణ్ నేను అడుగుతాను ప్రశ్నలు. మధు గారు మాట్లాడండి. మాట్లాడు మధు మాట్లాడు. చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్వాహకులకి, మిగతా వాళ్ళకి కూడా అసలు జాయిన్ చేసుకున్నందుకే. ఇంతమంది ఈ విషయం పట్ల మాట్లాడుతున్నారు, అసలు ఎప్పుడు లైఫ్లో దొరకలేదు. ఒకే ఒక ఫ్రెండ్ ఉన్నాడు బయట జేకే గురించి చర్చించేందుకు. జనరల్గా ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, అంటే అందరూ ఆప్తులే సన్నిహితులే కానీ ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. సో ఆ విధంగా చాలా సంతోషంగా ఉంది, మొదటి విషయం. రెండోది, నాకు ఇది అర్థమైంది చెప్దామని ఏం లేదు, అర్థం చేసుకుంటే తరుణంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి అడుగుదాం, మీకు అవగాహన ఉన్న వాళ్ళు కొంచెం నాకు హెల్ప్ చేస్తారని. అయితే కృష్ణమూర్తి గారు చాలాసార్లు అంటూ ఉంటారు కదా, వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్ అని. పదం విషయం కాదు, అంటే ఎరుపు అన్న శబ్దము ఎరుపు కాదు, ఎరుపు అన్న అక్షరాలు ఎరుపు కాదు, అవి మన అనుభూతికి సూచిక, అంతే కదా. అలా చూసుకుంటే చాలా పదాలు సులభం అర్థం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎరుపు అన్న పదం అర్థం చేసుకోవడం ఈజీ, పుస్తకం ఈజీ, అంటే అది ఆ పుస్తకం దేన్ని పట్టుకోవాలనుకుంటుందో మన అనుభూతిలో మనకు ఉంది, పుస్తకాలు ఇలా ఎలా ఉంటారా. ఆలోచన పదం కూడా ఈజీయే, ఎందుకంటే ఆలోచన ఎలా ఉంటే మనకు తెలుసు కాబట్టి. ఇందాక ఆనంద్ గారు అన్నట్టు కొన్ని పదాలు సులభం, ఈజీ వర్డ్స్ అన్నారు ఆయన. ట్రూత్, లవ్, అండర్స్టాండింగ్, స్టిల్నెస్, యాక్చువల్లీ ఇవే డిఫికల్ట్ వర్డ్స్ నాకైతే, ఎందుకంటే అవి పదం వినబడుతుంది కానీ అసలు ఆ ఉద్దేశం ఏంటి అసలు అసలు ఆయన సో ఇది నా ప్రాబ్లం ఇది స్పెసిఫిక్గా ఈ వ్యాసానికి ప్రాబ్లం ఏంటంటే స్టిల్నెస్ గురించి ఆయన వర్ణించాలి, అదే ఆయన ఎక్స్ప్లెయిన్ చేయాలి. అన్ని సులభమైన పదాలు, అంటే నేను ఇందాక చెప్పిన సులభమైన పదాలు, ఏదో అన్ని ఈజీగా అర్థమయ్యేవి, ఎరుపనో పుస్తకం ఇలాంటి పదాలే వాడి ఉండి చెప్పుంటే స్టిల్నెస్ అర్థమయ్యేది. కానీ ఇందులో కూడా ఆయన కొన్ని కష్టమైన పదాలు వాడారు. మొట్టమొదటి పదం అండర్స్టాండింగ్. నాకు అండర్స్టాండింగ్ అంటే ఏంటో పూర్తిగా అర్థం కావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన, నాకు తెలిసి ఆ వ్యాసంలో మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్, అంటే నా వరకు మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ అనిపిస్తూ ఉంటుంది, ఓపెన్ కావట్లేదు, అది కీ అనిపిస్తుంటుంది. ఆ సెంటెన్స్ ఏంటంటే ద మైండ్ ఈజ్ క్వైట్. అది ప్రసాద్ గారు కూడా ఈ సెంటెన్స్ ఇందాక రెఫరెన్స్ చేశారు. ద మైండ్ ఈజ్ క్వైట్ వెన్ ఇట్ సీస్ ద ట్రూత్ దట్ అండర్స్టాండింగ్ కమ్స్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ క్వైట్. ఇది ఒక సైక్లికల్ స్టేట్మెంట్, అది ఒక సెల్ఫ్ రెఫరెన్షియల్ స్టేట్మెంట్. అది క్వైట్గా ఎప్పుడు ఉంటుంది,
క్వైట్ గా ఉన్నప్పుడే అండర్స్టాండ్ అవుతుందని అర్థమైతే క్వైట్ గా ఉంటుందట. ఇది ఒక గిమిక్ స్టేట్మెంట్. ఇందులో అండర్స్టాండింగ్ అనే పదం ఉంది. అండర్స్టాండింగ్ అంటే నాకు అర్థం కాలేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇంకా కొంచెం నా ఆవేదన అంటే నా బాధ క్లియర్ చెప్పడం ఎందుకు అర్థం కావట్లేదు అండర్స్టాండింగ్ అంటే. ఆ, చిన్న ఉదాహరణ. ఒక పిల్లవాడు 8 నెలలు 7 నెలలు పిల్లవాడు అనుకోండి, ఏడుస్తున్నాడు సడన్ గా. మీరు ఆ రూమ్ లోకి వెళ్ళి చూసారు. యాంగ్జైటీతో వెళ్ళారు. అంటే ఎందుకు ఏడుస్తున్నాడు తెలియట్లేదు, కొంచెం గట్టిగానే ఏడుస్తున్నాడు. చూశారు, ఏదైనా పురుగు కుట్టి వెళ్ళిపోయిందేమో, పురుగు కోసం వెతుకుతున్నారు. వాడిని అటు ఇటు తిప్పి చూసారు, వాడికి ఏం కాలేదు, పురుగు లేదు, ఏమీ లేదు. అదొక ఆలోచన. నెక్స్ట్ ఇంకోటి తట్టింది మీకు. పైనుంచి అయినా పడిందేమో, ఆ శబ్దానికి లేచాడేమో, నిద్రపోతున్నవాడు ఏడుస్తున్నాడు. చూసారు, అంతా బాగానే ఉంది, రూమ్ అంతా క్లీన్గా ఉంది. ఇలా 4-5 వచ్చిపోయి సడన్గా మీకు తట్టింది మళ్ళీ. డైపర్ మార్చాలేమో, బాత్రూమ్కి వెళ్ళాడేమో అని. చూశారు, అది కరెక్టే. ఇందులో అవగాహన ఏంటి అసలు? ఆ చివరి దశ అవగాహన అనాలా? నేను వెళ్ళాను యాంగ్జైటీతో, నేను ఆతృతగా వెళ్ళాను అర్థం చేసుకోవాలని. జేకే గారు ఎగ్జాంపుల్స్ ఇవ్వరు. నేను ఎగ్జాంపుల్స్తోనే పని చేసుకుంటాను, అట్లీస్ట్ నా పైన నేను. అది ఈజీగా ఉంటుంది, అంటే కొంచెం డీప్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకే నేను ఈ ఎగ్జాంపుల్ మీకు ఇస్తున్నాను. కొంచెం దీని దృష్ట్యా కొంచెం మాట్లాడుకుందాం అందరం. ఇందులో అవగాహన ఏది? నాకు లాస్ట్లో తట్టింది కదా, నిజంగా పిల్లవాడికి డైపర్ ప్రాబ్లం ఉంది, డైపర్ నిండిపోయింది, ఇదే అవగాహన? లేకపోతే ముందు పురుగు ప్రాబ్లం కాదు అన్నది అవగాహనేనా? శబ్దం శబ్దం ఏది పడలేదు, శబ్దం వచ్చి లెగలేదు అబ్బాయి అని నిర్ణయించుకున్నా, అది అవగాహనేనా? ఎన్ని అవగాహనలు ఇవి? అదొక సో అవగాహన అంటే ఏంటి? అదొక క్వశ్చన్. ఒకవేళ లాస్ట్లో మనకు అర్థమైంది అంటే, ఈ అబ్బాయి అంత యాంగ్జైటీ తర్వాత వీడు బాత్రూమ్ అదే డైపర్తోనే వల్ల ఏడ్చాడు, సో డైపర్ మార్చాను, ఒక నిశ్శబ్దత, ఒక స్టిల్నెస్ వచ్చింది నాకు అనుకుందాం. స్టిల్నెస్ అదే అనుకుందాం, కాదు అవునో తెలియదు. ఆయన లాస్ట్ సెకండ్ స్టేట్మెంట్ మోస్ట్, అంటే నేను ఈ వ్యాసంలో కొంచెం హ్యాంగ్ అయిన స్టేట్మెంట్, రెండో స్టేట్మెంట్, లాస్ట్ స్టేట్మెంట్. ఓన్లీ ఇన్ దట్ స్టిల్నెస్ విచ్ ఈస్ నాట్ ఏ రిజల్ట్ ఈస్ ద ఎటర్నల్ డిస్కవర్డ్ విచ్ ఈస్ బియాండ్ టైం. అంతేం అర్థం కాలేదు. కానీ అంటే అదే అవగాహన అయితే అదే స్టిల్నెస్, అవగాహనలోనే స్టిల్నెస్ అది జరిగి ఉంటుంటే ఆ ఎటర్నల్ డిస్కవరీ ఏం జరగలేదు ముఖ్యంగా. సో అవగాహన అంటే ఏంటి అసలు? అండర్స్టాండింగ్ అంటే ఏంటి? తట్టడం, తెలుగులో పదం ఉంది, తట్టడం అంటే ఏంటి? ఇవన్నిటి సమన్వయం ఎట్లా చేసుకోవాలి? ఇవి ఈజీ పదాలు కావు ఇవి. ఇందాక ఆనంద్ గారు ఈజీ వర్డ్స్ అన్నారు, కానీ యాక్చువల్లీ వాట్ హీ ప్రాబబ్లీ సేయింగ్ ఇస్ దే ఆర్ ద మోస్ట్ డిఫికల్ట్ వర్డ్స్ టు సార్ట్ ఆఫ్ గెట్ what do we meant, because everybody means different things when they utter these words, and probably we're all not referring to the same things. సో అక్కడ ఆ సింక్ ఏర్పడితే జేకే గారికి మనకు అర్థమవుతుందేమో ఆయన చెప్పేది. Please, anybody have any thoughts on this? Yeah. I have the clarity, sir, what I said. Can I? Yes, please. Sure. So when I say simple is not easy. Simple is a very profound word. To live a simple life is very challenging. Generally, మనం ఏమనుకుంటామంటే simple అంటే easy అని. It is not easy. We think he is using simple words and it's very complicated. I'm putting within quotes complicated. And it is extremely challenging. We have been on the planet for 3 billion years and I'm conditioned for 3 billion years. Now, how do I come out of it? Now, by the age of 3 years, a child is conditioned by 95%. Now we are trying to change. How is it possible? I need to look at it. Is it so easy? And how much effort am I putting in to find out what the fact is, what the truth is? How much time did I have taken today to find out about myself? Have I spent few seconds on it? But I come here, I want to know everything. And again, sir, when I am depending upon somebody else to give me understanding, I'm back to my conditioning. Nobody can give you that, however profound that person may be, including Krishnamurti. Okay, so if I come here to find out something, to learn from someone else, again, I'm back to my conditioning. I need to look at it very strongly.
It is, I have to look into myself, again within quotes I'm saying. Whether it may happen, may not happen, it's irrelevant, because the moment I say it should happen, I have a motive. Can I see, without motive, I don't take one step forward. I need to look at it. Whatever I do, any action I take, there's a motive behind. And as Mr. Ramakrishna earlier said, active is to be inactive. That is extremely challenging to understand, but I'm trying to put it differently. Perception, action. When I see a snake, I don't say I should move away. Immediately there's an action. Perception, action. Okay, when I see, that's all there is. So active and inactive. So it is quite challenging. We are using words, sir. We have got nothing else but words to communicate. It's extremely challenging. Yeah. Extremely challenging to remain with it. And what happens when you remain with it is completely, I cannot talk about it. Maybe Krishnamurti says something, but I don't know anything about it. So only thing is, can I see that I'm always moving away from what it should be or what it should not be? Can I observe that? And is there what makes me observe that? As someone says, or my own little experiences, there has to be some passion. When now the wars are taking place, so many children are dying. We may talk about it, but can I see that is, I am responsible for what is happening out there? How does one understand that? That I am responsible for the child which is being killed over there. Now you ask any person, 99.99% will say he is not responsible for the children getting killed over there. You but mean K is saying passion as in passion, like one has passion for hobby or a passion in sex, or is that kind of passion or a curiosity kind of a passion? No, K is talking about something else, not passion for sex, passion for sport, passion for making money and having a bigger house, or my job, my life. He's not talking about that. So how do I understand the word, what is using passion? And again, when he says, whatever I do, there has to be, when I say I understand, it is out of insight. Without insight, there's no understanding, there's no meditation. That is the beginning and the end, the first and the last step. Yes, sir. Yes, sir. Sure, sir. Sure, sir. Yes, sir. Thank you, sir. Madhu, you asked a pertinent question. Before that, I want to just raise a point out, comment on, you're talking about body and mind. Krishnaji talked about harmony between body, mind, and heart also. ఈ మూడు హార్మోనియస్ స్టేట్ లో ఉంటేనే అండర్స్టాండింగ్ వస్తుంది అంటారు. బాడీ విల్ బి ఫుల్లీ హెల్దీ. సో హార్ట్ ఆల్సో మస్ట్ బి యాడెడ్. దట్ ఇస్ వన్ పాయింట్ ఐ వాంట్ టు రైజ్. దెన్ సెకండ్ క్వశ్చన్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్. సో మనకి కోపం వచ్చింది, కోపం అని చెప్పేస్తాం. వర్డ్ ఈజ్ యాంగర్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కోపం? వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ దట్ వర్డ్ ఇన్ అస్? నేను అంటాను, నాకు నువ్వు ఇలా అనేసరికి నాకు కోపం వచ్చింది. సో వాట్ ఇస్ ఇట్ దట్ మేడ్ మీ గెట్ యాంగ్రీ అండ్ అయితే నాకు కోపం వచ్చిందని? అంటే ఐ హ్యాడ్ ఏ సెన్సేషన్, ఫీలింగ్ ఇట్స్ ఇన్ మీ. వాట్ ఈజ్ అనేది ఎప్పుడు కూడా వర్డ్ లో రాదు, ఓన్లీ ఫీలింగ్ తోటి వస్తుంది. అది మీరు సరిగ్గా చూసుకుంటే, ఎవరన్నా చూస్తే నాకు అసూయ కలుగుతుంది, ఫీలింగ్. ఐ కాల్ ఇట్ అసూయ. ఎవరైనా ఏదైనా అంటే భయం వేస్తుంది, ఐ కాల్ ఇట్ ఫియర్. ఎవరైనా ఏదైనా తిడితే నాకు కోపం వస్తుంది, ఐ కాల్ ఇట్ యాంగర్. somebody say something, I get hatred. సో ఇలాగా డిఫరెంట్ ఫీలింగ్స్ ఐ కాల్ వర్డ్స్. అసలు వర్డ్ అనేది లేకుండా ఉన్నది ఉన్నట్లు ఆ ఫీలింగ్ నే చూడగలమా? దట్ ఇస్ మై క్వశ్చన్. ఇప్పుడు ఈ మధు టాక్డ్ అబౌట్ వర్డ్. వర్డ్ ఈజ్ నాట్ ద థింగ్. సో వర్డ్ వచ్చేసరికల్లా దాంట్లో ఉండే సీరియస్నెస్ పోయింది. సో వాట్ వన్ హెస్ టు డూ ఇస్ అబ్జర్వ్ ద ఫీలింగ్ యాజ్ ఇట్ ఈస్ వితౌట్ లేబులింగ్ ఇట్ యాజ్ యాంగర్, ఫియర్. ఇవే ఉంటాయి మన మనిషిలో ఉండే బాధలు, భయాలు, కష్టాలన్నీ, అంటే ప్రాబ్లమ్స్ అన్ని ఇవే వస్తాయి. ఇవన్నీ రిలేషన్షిప్ లో వచ్చేవి. ఎవరన్నా తిడితే కోపం వస్తుంది, ఎవరన్నా పొగిడితే సంతోషం వస్తుంది, ఎవరన్నా చూస్తే హేటెడ్ వస్తుంది, ద్వేషం వస్తుంది. ఇవన్నీ కూడా వి గెట్ దట్ ఫీలింగ్స్.
Can you see the feeling without word? Adi question. So word is not the thing ante. Only thing is there. Why do you label it as word? Adi lekana unte sarpadu. Can you do it? Adi my question to Madhu. So when you get anger feeling, you observe only the feeling. What is అనేది ఆ ఫీలింగ్? నాకు కోపం వచ్చింది, ఎలాగా? I got anger. I got that feeling of angry. That is what is. Then ఎప్పుడైతే నేను బోర్డులో పెట్టానో ఇట్ లాస్ట్ ఇట్స్ యాక్టివిటీ. దాంట్లో ఉండే లైఫ్ జీవం పోయింది. వి మేడ్ ఇట్ పాస్ట్. ఎప్పుడైతే కోపం వచ్చేది అన్నానో అది గతంలో తెరిపింది. సో దట్ ఈస్ అబౌట్ వర్డ్ ఇస్ నాట్ ద థింగ్ అంటే వి స్టే విత్ వాట్ ఈజ్ అంటే ఫీలింగ్నే గమనించగలమా? దట్ ఇస్ మై ఛాలెంజ్. మూడవది వి టాక్ అబౌట్ అండర్స్టాండింగ్. తను అన్నాడు, మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఒక అబ్బాయిని ఏడుస్తున్నాడు, ఏం చేసినా ఏడు పాలలేదు, ఆఖరికి డైపర్ తడిచింది. సో యూ అబ్జర్వ్డ్ వాట్ యూ డిడ్ ఇస్ ఓన్ అబ్జర్వేషన్. సో ఇఫ్ యూ అబ్జర్వ్ యువర్ ఇంటర్నల్లీ ఆల్సో, దట్ ఇస్ ఫిజికల్ అబ్జర్వేషన్. Within also, if you can observe your mind, when you go inside and observe yourself, you will see truth of what అంటే కోపం వచ్చింది, అది నిజమా కాదా అనే వాస్తవాన్ని, because you went there and see underneath that boy, that child, you have seen the truth. అలాగా can you observe that truth, whatever feeling it comes, when you see it as it is, without అది తప్పు, కోపం వచ్చింది, కోపం ఉండకూడదు, తప్పు అని అనకుండా చాయిస్లెస్ గా ఉన్న ఫీలింగ్ ఉన్నత అబ్జర్వ్ చేయడం వల్ల అండర్స్టాండింగ్ వస్తుంది. విత్ దట్ అండర్స్టాండింగ్ దట్ ఫీలింగ్ విల్ విదర్ అవే. ఇందాక రామకృష్ణ, దట్ ఫీలింగ్ విల్ విదర్ అవే, నాట్ దట్ థాట్. సో ఎప్పుడైతే నేను ఉన్నట్టు గమనించానో ఆ కోపం అనే ఫీలింగ్ ఫ్లవర్స్ అండ్ వెదర్స్. సో అండర్స్టాండింగ్ అంటే టోటల్ అండర్స్టాండింగ్ అంటే ఉన్న కోపము అవగాహన. అండర్స్టాండింగ్ అంటే అవగాహన అంటే గమనింపులోనే అవగాహన. గమనించగలవా? వీఆర్ ఆల్ మీడియోకర్, మధ్యలో వదిలేస్తాం, కోప పడకూడదని చెప్పేస్తాం. అలా వర్డ్స్ అనుకున్నా ఉన్నట్లు గమనించగలమా? దాని వల్ల విల్ అండర్స్టాండ్ ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్. సో ఉన్న ఫీలింగ్ ఉన్నట్లు గమనించాలి. దట్ ఇస్ మై ఆన్సర్ టు దట్. సో దట్ ఈస్ ఓన్లీ వెన్ యూ సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్. అది గమనించినప్పుడు వచ్చే ఆ గమనింపులో ఆ వాట్ ఈజ్ ఆ ఫీలింగ్ అనేది ఇట్ వెదర్స్ అవే, అంటే ఇట్ డిసపియర్స్. వెన్ ఇట్ కంప్లీట్లీ వానిషెస్, ఫ్లవరింగ్ అండ్ వెదరింగ్ అనేది ఎప్పుడైతే జరిగిందో ఆ గమనింపులో దట్ ఈస్ ట్రూ స్టిల్నెస్. ఆ స్టిల్నెస్ అనేది మనం తెచ్చుకుంటూ వచ్చేది కాదు, రెండు ఆలోచనల మధ్యలో వచ్చేది కాదు, రెండు పదాల మధ్యలో వచ్చేది కాదు. వెన్ యూ సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ సీ ఇట్ టిల్ ద ఎండ్, దట్ ఫీలింగ్ వెదర్స్ అవే ఆర్ disappears. At that moment you get stillness, that mind, silent mind. A silent mind can you see any of us? Not important. So perception is action. When you see the whatever problem or whatever it is, when you observe complete attention to what is attention is a different person, you must understand. So one of them గమనించగలిగితే noiseless awareness లో ఆ గమనింపులో the very seeing is action, very perception is action, very listening is action. So that art of listening, art of seeing అనేది perception is action. గమనింపే perception అంటే ఆ ఫీలింగ్ ఉన్నట్లు మనం గమనించినప్పుడు we see the truth, then that feeling will wither away, then you get stillness. So perception of action అంటే ఉన్నట్లు గమనించడమే, that is action. అందులో ఆలోచన ఉండదు, తప్పు ఒప్పులు ఉండవు, చాయిస్ ఉండదు. యాజ్ ఇట్ ఈస్ కదా, కోపం అవ్వచ్చు, హేటెడ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ ఫీలింగ్ ఉన్నట్టు చివరి వరకు చూడగలమా? దట్ ఇస్ ద వెరీ పర్సెప్షన్. ఐ మీన్ దట్ మై అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు. రామకృష్ణ గారు, నేను కొంచెం ఒక నిమిషం. మూడు అంశాలు చాలా కాంప్రహెన్సివ్ గా కవర్ చేశారు డాక్టర్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి చక్రపాణి గారు. థ్యాంక్ యూ. మాట్లాడండి. మధు గారు ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు. అది ఫిజికల్ ప్రాబ్లం. పిల్లాడు ఏడుస్తున్నాడు. ఆ ఫిజికల్ ప్రాబ్లం మనం యూజువల్ గా అనలైజ్ చేస్తుంటాం, ఏదో దానికి ఒక సొల్యూషన్ అనుకుంటాం. ఇంకా మనకు కొత్త ఐడియా వస్తే కనుక పిల్లాడికి ఆకలేసి ఏడుస్తున్నాడేమో, ఇదంతా అది అనలైజ్ తో మనం
అది చేస్తున్న ఫిజికల్ ప్రాబ్లమ్స్, అది ఇప్పుడు కృష్ణమూర్తి గారు మాట్లాడేది మెయిన్ గా సైకలాజికల్ ప్రాబ్లమ్స్. స్టిల్నెస్ మైండ్ అనేది కావాల్సింది అనేది ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. సపోజ్ మనం వార్ తీసుకున్నాం అనుకోండి, ఆ వార్ అనేది ఆ ఆ, అది జరుగుతున్నప్పుడు మనం మళ్ళీ మనం దాని గురించి ఆలోచించేటప్పుడు మనకి ఇంత ముందర మనకి వీళ్ళు హాని చేశారు, మనం ఇది రివెంజ్ తీసుకోవాలి, తర్వాత ఇది ఈ విధంగా మనం ఆ మన పాస్ట్ హిస్టరీని తో మనం మళ్ళీ ఆ వార్ అనే ప్రాబ్లం మనం అదే వ్యూతో మనం చూస్తే మనం రివెంజ్ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు ఇక అదే అదే డివిజన్, అదే కాన్ఫ్లిక్ట్, అదే అది సారు, తర్వాత ఇదంతా దారి తీస్తుంటుంది. ఇప్పుడు మరి ఫ్రెష్ గా మనం చూడాలంటే అది ఎప్పటి నుంచో వార్లు జరుగుతున్నాయి, కానీ అవి ఎందుకు ఎండ్ కావట్లేదు? మనం ఆ పాస్ట్ ని మళ్ళీ చూస్తున్నాం. కానీ యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే పాస్ట్ ని వదిలేయమంటున్నారు. వదిలేసి అది అండర్స్టాండ్ చేసుకుని ఈ థాట్ ఎలా మూవ్ అవుతుంది, పాస్ట్ నుంచి ప్రజెంట్ నుంచి ఫ్యూచర్ కి ఇలా ఎలా మూవ్ అవుతుంది, ఇదంతా మనకి తెలిస్తే గనక, ఇది కాన్ఫ్లిక్ట్ డివిజన్ కలెక్ట్ చేసి మనకి సారో కలెక్ట్ తెలిస్తే మనం దాన్ని పట్టించుకోం. అలాగే ఈ పాస్ట్ అంతా మనం తీసుకురాం అనమాట. అలా తీసుకురాపోతాం. అది అండర్స్టాండింగ్ మనం అయితే ఆ పాస్ట్ ఎలా మనకి ఇది డేంజరస్ గా తయారవుతుంది అయితే గనక అప్పుడు మనం దాన్ని వదిలేస్తాం. వదిలేసినప్పుడు అక్కడ ఉన్న మైండ్ ఏంటి, మనం ఫోర్స్ఫుల్ గా చేయట్లేదు. ఆ ఉన్న మైండ్ స్టిల్ మైండ్ ఆర్ క్వైట్ మైండ్. ఆ క్వైట్ మైండ్ అనేది ఆ అక్కడ ఉన్న ట్రూత్ ని డైరెక్ట్ గా చూడగలదు. అక్కడ వారు చూశారనుకోండి, అక్కడ ట్రూత్ ఏంటి, వార్. ఆ వార్లో ఏం జరుగుతుంది, బోళ్ళ మంది చనిపోతున్నారు, డిస్ట్రక్షన్ జరుగుతుంది. తర్వాత ఇదంతా మనం చూస్తాం ఆ ట్రూత్ అనేది. కానీ మన పాత దాంతో చోట్ల మనం అది రివెంజ్ తీసుకున్నాం అట్ట కాదు. అక్కడ ఉన్న యాక్చువల్ గా ట్రూత్ ఏంటో చూస్తున్నాం. ట్రూత్ చూసినప్పుడు మనకి మైండ్ చెప్తుంది, ఇంటెలిజెంట్ మైండ్ మనకి చెప్తుంది ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అని. అది అది ఆర్డర్లీ, తర్వాత అది రైట్ వే అన్నమాట. అది స్టిల్ మైండ్ తోనే వస్తుంది. మన కన్ఫ్యూజ్డ్ మైండ్, ఏది పాస్ట్ వచ్చి కన్ఫ్యూజ్డ్ మైండ్ తోను, ఆ కాంప్లెక్స్ మైండ్ తో మనం చూస్తే మనం కనుగొనలేము, ఆ ట్రూత్ ని చూడలేం, దానికి పరిష్కారం చూపించలేం. అందుకని ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ ఉందనుకోండి, వాళ్ళు పాస్ట్ అంతా తీసుకొచ్చి ఆ పాస్ట్ థింకింగ్, తర్వాత వాళ్ళు మమ్మల్ని నాటు వాళ్ళతో పక్కన అలౌ చేయడం వల్ల మాకు థ్రెట్ ఉందని, తర్వాత కొంతమంది ఏమో న్యాచురల్ రీసోర్స్ కోసం రష్యా యుక్రెయిన్ మీద దాడి చేసిందని, ఇట్లా రకరకాలు దీంతో ఇప్పుడు చూస్తున్నారు. అది 3 రోజులు ఎండ్ అయిపోతుంది అనుకుంటే, సంవత్సరం అయినా కానీ ఎంతో మంది సైనికులు చనిపోయి, ఎంతో మంది కొన్ని లక్షల మంది మైగ్రేట్ అయిపోయి, ఈ వార్ డిస్ట్రక్షన్, తర్వాత ఇదంతా చూసినా గానీ వాళ్ళు ఆ ట్రూత్ రియలైజ్ అయితే వాళ్ళు దానికి దానికి అండర్స్టాండ్ చేసుకుంటే అది ఎండ్ కావటానికి స్కోప్ ఉంది. కానీ అట్ట చూడలేదు వీళ్ళు. అది రివెంజ్, తర్వాత లేకపోతే అధికారం కోసం, దీనికోసం చూస్తున్నప్పుడు అది వరల్డ్ వార్ కూడా స్ప్రెడ్ అయ్యే ఇది కూడా ఉంది. అందుకని స్టిల్ మైండ్ తోనే మనం ఫోర్స్ఫుల్ గా కాదు, అది అండర్స్టాండింగ్ తో స్టిల్ మైండ్ అయినప్పుడు మనం చూస్తే అది ట్రూత్ ని చూడగలం. ఆ ట్రూత్ కి అప్రాప్రియేట్ గా మన రియాక్షన్ ఎప్పుడు రైట్ థింకింగ్, రైట్ యాక్షన్ ఉంటుందని నా అండర్స్టాండ్. థ్యాంక్ యూ డాక్టర్ చక్రపాణి, కాంప్రహెన్సివ్ గా. డాక్టర్ మధు, మీకు వచ్చిందండి రిప్లై ఆర్ ఎనీథింగ్? ఇంకొక అవకాశం ఇస్తే సుబ్బారావు గారికి ఆన్సర్ చాలా థ్యాంక్స్ అండి. చెప్పండి. ఒక ప్రశ్న ఆన్, సో యూ టాక్డ్ అబౌట్ feeling, right? I mean, word is not the thing, sorry, word is not the thing, hence anger, there is something anger feels like. బాడీలో వేరియస్ ప్లేసెస్ సెన్సేషన్స్ ఉంటాయి, కొంచెం కుచించుకున్నట్టు ఉంటుంది, నిజంగానే గమనించవచ్చు. there is something lust feels like, hence we use the word lust to communicate our lust or our anger, that is fine.
my question still remains. Is there something the word understanding feels like? What is the word pointing towards? I'm not able to get that. Is there some మిగతా వర్డ్స్ వదిలేండి, let's stick with understanding. ఈజ్ దర్ సంథింగ్ అండర్స్టాండింగ్ ఫీల్స్ లైక్? మనం ఏ పదం తీసుకున్నా మన సెన్సెస్ లో కానీ మన ఫీలింగ్స్ లో కానీ మనం ఏ పదమైనా కానీ ఇట్ ఈస్ పాయింటింగ్ టు సంథింగ్. సపోజ్ పుస్తకం అనే పదం మనం చూస్తున్న దానికి పాయింట్ అవుట్ చేస్తుంది, మనకు తెలుసు, మనకు పట్టు ఉంది ఆ పదం పట్ల. ఆలోచన అన్న పదం పట్ల కూడా పట్టు ఉంది, ఆలోచన ఎట్లుంటాయో తెలుసు మనకి. యాంగర్ అనే పదం పట్ల పట్టుంది. అండర్స్టాండింగ్ అనే పదం పట్ల what does it feels like? I mean, I'm not able to pinpoint it in myself. Sir, shall I tell? Shall I respond? Please. I will respond. Sir, it is like this, Madhu. సుబ్రాజ్ చెప్పండి సార్. సుబ్రాజ్, నేను అనేది థింగ్ ఈజ్ నాట్ ద వర్డ్, ఈజ్ నాట్ ద థింగ్. దట్ ఇస్ అ వెరీ వ్యాలిడ్ స్టేట్మెంట్. కోపం అంటే కోపం ఇస్ నాట్ వర్డ్. కోపం అంటే వర్డ్. వాట్ ఈస్ నాట్ ద థింగ్? వాట్ ఇస్ ద యాక్చువాలిటీ? ఏమిటి? యువర్ ఫీలింగ్. సడన్ గా లోపల నుంచి వచ్చింది మీకు. ఎక్కడి నుంచి వచ్చింది? అంతరంగంలో వచ్చింది. దాని కోపం వచ్చిన పేరు పెట్టకుండా చూడగలరా? అది నా ప్రశ్న. కెన్ అబ్జర్వ్ దట్ ఫీలింగ్. ఇట్ మస్ట్ హ్యావ్ వెరీ గుడ్ సెన్సిటివిటీ టు బి అవేర్ అబౌట్ ఆల్ ద ఫీలింగ్స్ వితౌట్ లేబులింగ్ దమ్. మనకు డిస్టర్బ్ అయిన ఫీలింగ్స్ అన్నింటినీ ఏదో పేరు పెట్టేస్తాం. కోపం వచ్చింది, భయం వచ్చింది, అసూయ కలిగింది, ఇలాగా డిస్టర్బ్ చేసింది. మన ప్రాబ్లమ్స్ అన్ని డిస్టర్బెన్స్ తోటి వస్తాయి. సో ఆ వచ్చిన ఫీలింగ్ ని వచ్చినట్టు చూడగలమా పేరు పెట్టకుండా? దట్ ఇస్ మై క్వశ్చన్. నౌ యు ప్లీజ్ ఆన్సర్. To some extent, I think it varies with people to people. To some extent, it is not complete. Total action అంటే పర్సెప్షన్ ఇస్ టోటల్ యాక్షన్. అంటే ఉన్న ఫీలింగ్ చూడగలగాలి. దట్ రిక్వైర్స్ ఎ క్వైట్ మైండ్. అక్కడ క్వైట్ మైండ్ అవసరం ఉంది. అంటే గమనించాలి నాకేమొచ్చిందని. అంటే యూ మస్ట్ బి వెరీ అటెంటివ్. వాట్ ఈస్ అటెన్షన్ అనేది కూడా తెలుసుకోవాలి. అటెన్షన్ అనేది తెలియకుండా లోపలికి వెళ్ళినాం. వాట్ ఈస్ దట్ అటెన్షన్? ప్లీజ్ రీడ్ అండ్ టెల్ మీ. దెన్ ఓన్లీ వీ కెన్ డిస్కస్ ఫర్దర్. ఓన్లీ థియరీ లాభం. సో వాట్ ఈస్ నాట్ ద థింగ్ అంటే యూ స్టే వితౌట్ వర్డ్ కెన్ యూ అబ్జర్వ్ యువర్ మైండ్. అందులో ఫీలింగ్స్ ని ఎంతవరకు వీలతో అంతవరకు చూడగలమా, గమనించగలమా. ఆ గమనింపే యాక్షన్, గమనింపే పర్సెప్షన్. ఆ గమనింపులోనే అండర్స్టాండింగ్, అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిందంటే ఆ కోపం అర్థమైపోవాలి. అంటే గమనించట్లేదు అనమాట. వీఆర్ ఆల్ మీడియోకర్ పీపుల్. మధ్యలో వదిలేస్తున్నాం, కోపం ఉండకూడదు అంటున్నాం, లేదంటే వీఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఇట్. అలా కాకుండా ఉన్న ఫీలింగ్ ఉన్నట్టు చూడగలమా? దట్ ఫీలింగ్ చూడగలిగే ఆ అటెంటివ్ మైండ్, ఆ శ్రద్ధ, కేర్ అని ఉంటేనే యూ కెన్ సీ ద ఎండ్ ఆఫ్ దట్ ఫీలింగ్. అదే టోటల్ అండర్స్టాండింగ్. ఆ అవగాహన, గమనింపే. కృష్ణమూర్తి గారు చెప్పే దాంట్లో ఆలోచన రెండే ఉన్నాయి మనకి. ఆలోచన ఒకటే యాక్షన్, బట్ ఆలోచన ఇది ఇన్కంప్లీట్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ లో. సో దీని అదర్ వన్ కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటంటే గమనింపు. టోటల్ అవేర్నెస్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఈ అబ్జర్వ్ ఇట్. దట్ అబ్జర్వేషన్ ఈస్ ద ఓన్లీ థింగ్. చాయిస్లెస్ అవేర్నెస్ లో ఉండాలంటాడు. అయ్యంటే వర్డ్స్ యూ మస్ట్ అండర్స్టాండ్. ఆ గమనింపులోనే సమస్యని పట్టుకోవాలి, దాన్ని వదలకూడదు. ఆ ఫీలింగ్ అలా పట్టుకొని అబ్జర్వ్ చేయగలిగితే చివరి వరకు అది ఎండ్ అవుతుంది అంట. అదేంటో ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. యూ ప్లీజ్ అబ్జర్వ్. యూ ఆర్ వెరీ యంగ్, యూ గాట్ దట్ క్యూరియాసిటీ. సో యూ అబ్జర్వ్ వాట్ ఎవర్ ఫీలింగ్ యూ గాట్, అబ్జర్వ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. Then only you will understand. So no word can explain what is understanding. You observe, నీకు వచ్చిన కోపము, అసూయ అన్నీ వచ్చేవే, రోజు వచ్చేవే, రిలేషన్షిప్ లోనే వస్తాయి. ఆ ఫీలింగ్ ఉన్నదన్నట్టు చూడగలిగి చివరి వరకు చూడగలిగితే ఆ చివరిలో అంతమైపోద్ది. ఫ్లవరింగ్ అండ్ ఎండింగ్ అంటే విదరింగ్ అండ్ అదేంటో తెలుసుకో. ఎప్పుడైతే అది ఎండ్ అయిందో దట్ ఈస్ టోటల్ అండర్స్టాండింగ్. సో అండర్స్టాండింగ్ కమ్స్ ఓన్లీ వెన్ యూ ఆర్ యాక్టింగ్. పెర్సెప్షన్ ఓన్లీ, through perception only you can act. Perception is action. గమనింపే. అది పట్టుకొని కూర్చోవాలి. అదేంటో చూస్తే కానీ తెలియదు. వర్డ్స్ కెనాట్ కన్వే యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్రాజ్. మధు, అవగాహన మీద కృష్ణమూర్తి గారు చాలా విధంగా డీటెయిల్ గా విల్ కంటిన్యూ దిస్ నెక్స్ట్ సెషన్స్ ఆల్సో. ఓకే, విల్ కంటిన్యూ దిస్. మీరు చెప్పే అండర్స్టాండింగ్ అనేటటువంటి దాన్ని అవగాహన అంటే ఏమిటి అనే అంశాన్ని మనం అవగాహన చేసుకోవడానికి I'll give one small example for understanding. Can I give one small example? Understanding. అమల్ గారు ఒక్క నిమిషం. శాస్త్రి గారు ఇందాక మాట్లాడుతా ఉన్నారు, ఒక్క నిమిషం. శాస్త్రి గారు. మధు గారు
మీరు చిన్నపిల్లాడు ఎగ్జాంపుల్ చెప్పారు కదా, చిన్నపిల్లాడు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మదర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆవిడ ఇమీడియట్గా నా పిల్లాడిని ఫస్ట్ చేతిలో తీసుకుంటే షీ విల్ అండర్స్టాండ్. అక్కడ పెర్సెప్షన్ నాట, ఆ పెర్సెప్షన్ వల్ల అండర్స్టాండింగ్ వస్తుంది. అబ్జర్వేషన్ ఇవన్నీ అంటే సైంటిఫిక్గా వెళ్ళినట్టుగా ఉంటుంది. పెర్సెప్షన్ అంటే ఇమీడియట్గా చూడగానే సమస్య పరిష్కారం అర్థమైపోతుంది. దట్ ఈస్ కాల్డ్ పెర్సెప్షన్. పెర్సెప్షన్లోనే అవగాహన వస్తుంది. ఒక్కోసారి మన అబ్జర్వేషన్ ద్వారా అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఇవి లైఫ్లో కృష్ణమూర్తి గారు చెప్పినట్టు మనం ఒక సమస్య వచ్చినప్పుడు దాని వైపు గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ ఉంటే అది పెర్సెప్షన్ కింద డెవలప్ అయ్యి మనకు అండర్స్టాండింగ్ వస్తుంది. ఒక్కోసారి అబ్జర్వేషన్ వల్ల కూడా వస్తుంది. దట్ ఈస్ వాట్ యూ వీ హ్యావ్ టు సీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. ఆనంద్ గారు. It's about understanding, sir. When I say I understand, I will not repeat that mistake what I have done earlier. It's like putting my finger in the fire. I burn my finger. I will never ever put my finger into fire. Generally in life, I understand, but we do the same thing again and again and again. That is not understanding. Now, word is not the thing what Kay is talking about. The word book is not the book. It's only a word. The word chair is not the chair. Now, for example, now when I talk about my wife, when I say my wife, okay, now can I see I have an image about my wife and I'm looking at my wife through that image. I have an image about myself, I have an image about my wife. So you see the images are meeting each other. So a living thing, I'm looking at that dynamic thing, from an image I already have about it. So how can there be an understanding is what I need to look at it. Okay, the moment I say I need to understand, sir, again, I'm back to my conditioning. Can I remain with it? With what is happening? The child is crying is physical, but see how it has turned psychological. I'm thinking, trying to find a solution to it. Okay, so the physical turns into psychological, which 99% of people are not aware of it. We may say, I know, but until Krishnamurti K came, we did not know what is psychological, what is functional. Even today, everything what is happening functional, psychological, I say it's functional. I need to do something about it. Immediately I say I need to do something about it. So to understand it psychological itself, according to me, within quotes, is a challenge, sir. That's about all. Thank you. Thank you. Anything to add, sir? Chakrabarti garu? ఇప్పుడు మనం ఏదైనా ఒకదాన్ని చూసాం అనుకోండి, చూసినప్పుడు ఫస్ట్ మన సెన్సెస్ తో మనం చూస్తాం, ఐస్ తోను చెవులతో హీరింగ్ చేసినప్పుడు ఫస్ట్ మనకి ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఒక అందమైన పూల తోట చూసాం అనుకోండి, చూసినప్పుడు మనకు ప్లీజెంట్ గా అనిపిస్తుంది. ఆ ప్లీజెంట్ గా అనిపించిన తర్వాత ఆ ఫీలింగ్ లో ఉంటాం. దానికి ఒక నేమ్ పెడుతుంది, థాట్ వస్తుంది, అప్పుడు వచ్చి ఒక నేమ్ పెడుతుంది, ఇది మంచి పూల తోట అని తను పేరు పెడుతుంది అనమాట. ఆ పేరు పెట్టిన తర్వాత తనకు కావాలనుకుంటుంది, అది మెమరీలోకి వెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ టైం నుంచి అది దాని రిఫరెన్స్ తోనే మనం చూస్తుంటాం. కానీ మనం చూసినప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది చూసారా, దాన్ని అప్పుడు అబ్జర్వ్ చేసాం అనుకోండి, మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు అది ఆ ఫీలింగ్ ని నేను ఎంజాయ్ చేసి తర్వాత అది వెదరైపోతుంది. మనం థాట్ వచ్చి దానికి ఒక నేమ్ పెట్టి దాన్ని మెమరీలో పంపిస్తే అది నెక్స్ట్ రిఫరెన్స్ లోకి వచ్చేస్తా ఉంటుంది. అట కాదు, కృష్ణమూర్తి గారు చెప్పేది ఏంటంటే, అది జస్ట్ ఆ ఫీలింగ్ వచ్చినట్టు ఫీలింగ్ ని అబ్జర్వ్ చేసి దాని మొత్తం అది స్పీక్ ఇట్ సెల్ఫ్, అది విదరైపోతుందండి. అది ఎండ్ చేయకపోతే, అక్కడ ఎండ్ కాకపోతే అది తర్వాత మనం ఒక థాట్ వచ్చి దానికి ఒక నేమ్ ఇచ్చి అది దాంట్లో మనకి పాస్ట్ లోకి అట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అదే రిఫరెన్స్ గా ఉంటాం. అది యాక్చువల్ అండర్స్టాండింగ్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ చక్రపాణి గారు, థ్యాంక్ యూ. అండర్స్టాండింగ్ మీద చాలా ఎలాబరేట్ గా కృష్ణమూర్తి డీల్ చేశారు. మనము నెక్స్ట్ సెషన్స్ లో కూడా వీఆర్ థ్యాంక్ఫుల్ టు యూ. చాలా చక్కటి క్వశ్చన్స్ మీరు రేజ్ చేశారు, వెరీ పెర్టినెంట్ క్వశ్చన్స్ మన అందరికీ కూడా. సో ఇప్పుడు కాలాతీతం అయిందండి చక్రపాణి గారు, ముగిద్దామా? మన శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు, ఆయన మాట్లాడతారు చూడండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారా? ఆయన ఉన్నారు, ఆయన మరి మాట్లాడతానంటే నో ఇష్యూ. లేదా ఇంకెవరన్నా మాట్లాడచ్చు, వాళ్ళ న్యూ పర్సన్ చాలా మంది వచ్చారు, వాళ్ళు ఎవరన్నా మనమే మాట్లాడుతున్నాం. మధు గారు బాగా మనకి
సార్ ఇక్కడ డిస్కషన్ అనుపమ బాగా గారు చేశారు. చెయ్యెత్తారు. ఆవిడ ఏదో డాక్యుమెంట్ ఎవరండి ఎవరు చేయొద్దా అనుపమ గారు ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర వచ్చింది ఆ చెయ్యి. చెయ్యి నాకు వినిపించలేదు. చెయ్యి హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరైనా మాట్లాడతారంటే మోటారోలా గారు, మోటారోలా మాట్లాడచ్చండి. మహేశ్వర్ మాట్లాడండి. యా, మధు గారు థర్డ్ వన్ ఏదో రైస్ చేశారు, విచ్ ఈస్ బియాండ్ టైమ్ అని. అది దానికి ఎవరు ఆన్సర్ ఇవ్వలేదు అనుకుంటాను, నాకు తెలుసు. థ్యాంక్స్ ఫర్ రైజింగ్ ఇట్. ఏదండి విచ్ వన్? విచ్ ఈస్ బియాండ్ టైమ్ అని చెప్పారు, నాకు కూడా గుర్తులేదు. సో అంటే బేసిక్లీ సో ఇన్ దిస్ ఆర్టికల్ లాస్ట్ లైన్ ఏంటంటే కృష్ణమూర్తి గారిది డ్యూరింగ్ ఇన్ దట్ స్టిల్నెస్ ఇన్ దట్ అండర్స్టాండింగ్ which is not a result, comma, is a eternal discovered. So eternal అనేది ఒకటి ఉంటుంది, అది డిస్కవర్ చేయబడుతుంది, comma, which is beyond time. So on top of that, నా క్వశ్చన్ ఏంటంటే how stillness is a timeless state. సో నాకు చెట్టు కృష్ణమూర్తి గారి టీచింగ్స్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నాను. కానీ బట్ వెన్ ఎవర్ జేకే టాక్స్ అబౌట్ టైమ్లెస్ స్టేట్, ఐ అండర్స్టాండ్ దట్ లాజికలీ. సో నేను లాజికల్ గా అర్థం చేసుకున్నాను కాబట్టి నేను దాన్ని ఇన్సైట్స్ చూడలేకపోతున్నాను. అది టైమ్లెస్ అని చెప్పేసి నేను రికగ్నైజ్ చేయలేకపోతున్నాను. సో హౌ లవ్ ఈస్ టైమ్లెస్, హౌ పేషెన్స్ ఈస్ టైమ్లెస్, హౌ కంపాషన్ ఈస్ టైమ్లెస్, హౌ స్టిల్నెస్ ఈస్ టైమ్లెస్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. So here, how do I look at it that I am is time? So how can time know that which is timeless? So can I look at that is very essential. I am time. That is very essential. So I'm trying to understand what that which is timeless. So as long as the me is there, there's no understanding, again I'm putting within quotes, of the timelessness. So it is very essential. K has always said there's only one step, that's all this. The first step is the last step. He has put in many different words, whether it is meditation, love, compassion, freedom, etc., etc., etc. They all mean the same. Have I taken the first step is very essential. I need to look at it. That's all there is, sir. Thank you. Thank you. నేను కొంచెం మాట్లాడండి. Yeah, please. Sir, another one is if stillness is timeless, will I exist after death is another question. The thought, because I understand logically. So one thought arises saying that I will exist after that death, right? If it is timeless, then what it is? I will exist after death, definitely. Sir, వీలైతే వీడియోకి రాగలరా? వీడియోకి. Yes, sir. Please come. Yes, sir. That's my question. లాజికల్ దాంతో మీరు అది కొట్టుపడేసాడుగా కృష్ణమూర్తి, మీకు తెలుసు కదా. ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఈజ్ నాట్ అన్ అండర్స్టాండింగ్ ఎట్ ఆల్, వి నో దాట్. సో దాన్ని ఆ ట్రూత్ ని మనం గమనిస్తున్నట్టయితే, అలాగే ఆనంద్ గారు ఏందా చూడండి, టైం నుంచి టైమ్లెస్కి వెళ్ళేటటువంటి లేదు. టైం అంశాలన్నింటినీ మనం గమనించినట్టయితే, మైండ్ కనుక గమనించి మనం ఉంది ఏదో రిజల్ట్. ఇప్పుడు లాస్ట్ సెంటెన్స్ మధు మెన్షన్ చేశారు, విచ్ ఈస్ నాట్ ఎ రిజల్ట్ అన్నాడు. ఆ స్టిల్నెస్ ఆఫ్ మైండ్ వస్తే అది ఒక రిజల్ట్ కింద వస్తే నాకు రేపు పొద్దున్న డిస్కవరీ ఎటర్నల్ అవుతుంది అంటే కాదు, అది రిజల్ట్ అంటే మోటివ్ తో ఉంది, అది కానే కాదు అని కూడా ఆయన రూల్ అవుట్ చేస్తున్నాడు. దాంట్లో అంశం అన్నమాట. చక్రపాణి గారు మీరు మాట్లాడుతున్నారు, మహేశ్వర్ వారి అంశాన్ని కూడా మీరు టచ్ చేయండి. టైము టైమ్లెస్. యూజువల్ గా మనం నోన్ లోనే మన థాట్ టైం ఇదంతా ఫాస్టే. ఆ ఫాస్ట్ నుంచే మనం రెస్పాండ్ అవుతుంటాం. ఎప్పుడైతే నోన్ మీ అవన్నీ ఎండ్ అయిందో అప్పుడు మనం టైమ్లెస్ స్టేట్ కి మనం ఎంటర్ అవుతాం. ఆ స్టిల్ మైండ్ లో ఎంటర్ అయినప్పుడు అదే ఆయన ఎటర్నల్ స్టేట్ అంటాడు. అప్పుడే మనం దేన్నైనా కానీ ట్రూత్ ని డైరెక్ట్ గా చూడగలం, ఏం రిఫరెన్స్ లేకుండా. అప్పుడు డైరెక్ట్ పర్సెప్షన్ అన్నమాట, అది టైమ్లెస్ స్టేట్. అందుకని అక్కడ మనకి యాక్షన్ కి ఏమి మధ్యలో ఏమి ఉండదు. మామూలుగా అయితే మనకు థాట్, తర్వాత టైము, కల్చరు ఇవన్నీ మొత్తం వస్తాయి, కానీ అక్కడ అదేమి ఉండదు. ఆ స్టిల్ మైండ్ లో ఏమి ఉండదు. డైరెక్ట్ పర్సెప్షన్, డైరెక్ట్ యాక్షన్. సీయింగ్ ఈజ్ ద యాక్షన్. అదే.
థ్యాంక్ యూ. But I think still Maheshwar's point is not answered. I know that. సార్ మహేశ్వర్ గారి పాయింట్ ఏంటండి? మహేశ్వర్ గారు ఎక్సలెంట్ పాయింట్ తీసుకొచ్చారు శాస్త్రి గారు. మీ ఏరియా తీసుకొచ్చాడు ఆయన. అవునవును అదేనండి అడుగుతున్నారు ఆయన. ఏం మాట్లాడలేదు, మాట్లాడండి శాస్త్రి గారు. మహేశ్వర్ గారు చెప్పండి మీ పాయింట్. చెప్పండి సార్. ఒకసారి చెప్పండి కొంచెం లోడ్గా. So how love is timeless, how compassion is timeless, how patience is timeless, how stillness is timeless. ఇప్పుడు We can understand by understanding it, but I am not able to recognize it all the time. Physically, you cannot find it. You have to think by yourself, connecting with your heart. Then only you can understand what is timeless. అలాగే ఇంకోటి ఏదో మీరు లైఫ్ గురించి కూడా అన్నారు కదా, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అన్న ఏదన్నా అన్నారా మీరు? So if I understand that love is timeless, then I will exist after death also. Yes, right. That is there is one book I tell you, sir. You please go through it. Life After Life by Raymond Moody. There are so many cases how a patient dies and comes back to life again, and patient is asked to give his experiences. Yes, given, and finally inferences also given. That means there once a person leaves a physical body, that goes to another it's a spiritual world, we call it. Actually spiritual is nothing but that is also electrical energy, because you see, to study the brain we use some scientific equipment. There electricity works. Electricity we come to know when we touch the live wire, then there is electricity. Similarly, the spiritual world also you have to understand like this. It takes a lot of time to understand. Now the time doesn't permit me to explain all these things. Thank you, sir. Sir, the me is an illusion, sir, and that I want that illusion to survive. Can I look at that is a question. The me, the ego, the anand is it's an illusion, and I want it to survive not only now, forever. Look at my own contradictions. See how pathetic it is. So somebody comes and talks about, first of all, in this life, let me be a good human being is what is more essential than in other lives. I would look at that way. And again, when I'm saying, what am I talking about other lives? When I'm having a miserable life in this year itself, can I look at the misery which I'm going through? All the killings, the violence which is taking place. So that is how I would look at it. So thank you. Thank you. Thanks, Andy. Mahesh garu, Madhu garu, and all others చక్కగా పార్టిసిపేట్ చేశారు డిస్కషన్ లో. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు చాలా కాలాతీతం కూడా ముగిస్తామండి సెషన్. Thank you, sir. Thank you. Thank you, everyone. Thank you.